ప్రత్యేకమైనటువంటి ప్రాముఖ్యమైన సమయం ఇది. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. మరి ఉదయకాలము అద్భుతంగా దేవుడు మరి దైవజనుని నిలబెట్టుకొని మాట్లాడి ఉన్నారు. ఎంతమంది ఆమె చెప్తారు? ఎంతమందికి చేతులు ఉన్నాయి? ఎంతమందికి స్వరం ఉన్నది? ఎంతమందికి గట్టిగా చెప్పగలుగుతారు? హల్లెలూయా. దేవుడు అద్భుతంగా మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. హృదయాలు మార్చడానికి ఇష్టపడుతున్నాడు. తన వల్ల జీవించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన మన మధ్యలో ఉన్నారు. ఆయన రంగం మీదికి రాబోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆమేన్. మరి ఉదయకాలము మరి అద్భుతంగా మాట్లాడిన దేవుడు ఇప్పుడు కూడా మాట్లాడతారని నమ్ముతూ ఉన్నాం. మన మధ్యలో దైవజనులు ఉన్నారు. మరి అవర్ ప్రీషియస్ బ్రదర్ రండి సిఎస్ గారు, ప్లీజ్ కమ్ షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పండి కొడదాం. ప్లీజ్ కమ్. గాడ్ బ్లెస్ యూ బ్రదర్. థ్యాంక్ యూ. అట్లాగే ప్రీషియస్ బ్రదర్ శాంసన్ గారు ఉన్నారు. దయచేసి దేవుని వాక్యమును తర్జుమా చేయగలరు. హలో. Well, we praise the Lord and we're happy to be here with you again tonight. ప్రభువుకు స్తోత్రములు. మళ్ళీ ఈ రాత్రి మీతో ఉండడం చాలా సంతోషంగా ఉందండి. Very soon I will be moving from this area and going. Very soon I will be moving from this area to another area. ఈ యొక్క ప్రాంతం నుండి ఇంకొక ప్రాంతానికి నేను తొందరలోనే మరి వెళ్ళిపోనే ఉంటున్నాను. I am already told that there are many meetings that are set up for me to preach. నాకు ఎన్నో కూటాలు మరి నేను బోధ చేయటకు ప్రసంగించడానికి నాకు ఎన్నో కూటాలు నాకు ఉన్నాయి. And I'm happy that the Lord is moving in these meetings. One second brother please. ఇది తీసేయండి ఎందుకంటే ఆయనకు తల చల్లగా. థ్యాంక్ యూ. కొంచెం కిందికే ఉంచండి. Just turn this one off. Yeah, I should told her them to because of కొంచెం కిందికి తీసి కిందికి ఇంకా చాలు బ్రదర్, చాలు. అది ఆటోమేటిక్ వస్తుంది. ఎట్లాగైనా చల్లగానే ఉంది. థ్యాంక్ యూ. I am happy the Lord is moving in these meetings. ఈ యొక్క కూటాలలో దేవుడు కదులుచున్నాడు అని నేను చాలా సంతోషిస్తున్నాను. Oh, I love the Lord Jesus. నేను ప్రభువైన యేసును ప్రేమిస్తున్నాను. And I appreciate when I know that He's close by. నేను ఇక్కడ నుండి Close by. He's close. ఆయన మనకు దగ్గరగా ఉండడం విషయంలో నేను ఎంతగానో ఆనందిస్తున్నాను. Just a little thought. I was just talking to my daughter on WhatsApp. నేను వాట్సాప్లో నా యొక్క కూతురుతో మాట్లాడుతున్నప్పుడు And she was showing me outside of the window how much snow that they have. బయట కిటికీలో నుండి చూస్తే బయట ఎంత ఏమంటారు మంచు ఉన్నదో దాన్ని నా యొక్క కూతురు చూపిస్తాను కిటికీలో నుండి. And there must be about this much snow outside. బయట ఇంతెత్తు మంచు అక్కడ ఉండడము నా యొక్క కూతురు చూపించింది. I am here in the hot weather and they have snow. నేను ఇక్కడేమో వేడిమి కలిగిన వాతావరణంలో ఉన్నాను, వారేమో అక్కడ చల్లటి వాతావరణంలో ఉన్నారు. It's very cold there. అక్కడ చాలా చల్లగా ఉందండి. I'm glad I'm here. నేను ఇక్కడ ఉండడం చాలా సంతోషంగా ఉంది నాకు. Let us open our Bibles to Malachi chapter 3. మలాకి గ్రంథము 3వ అధ్యాయము మనం వాక్యము తిప్పుదాం. That's the last book in the Old Testament. ఇది రీసౌండ్ రాకుండా ఉంటే వాడుతుంది, లేదంటే దీన్ని పక్కన పెట్టేసి నేను ఇట్టే అనువాదం చేస్తాను. 3వ అధ్యాయము మలాకి గ్రంథము 3వ అధ్యాయము. And we're going to read verses 1, 2, 3. 1వ వచనం నుండి 3వ వచనం వరకు దేవుని వాక్యమును చదువుదాం. Go ahead and read, brother. నేను చదువుతున్నాను, చూడండి. ఇదిగో నాకు ముందుగా మార్గము సిద్ధపరచుటకై నేను నా దూతను పంపుచున్నాను.
మీరు వెదుకుచున్న ప్రభు అనగా మీరు కోరు నిబంధన దూత తన ఆలయమునకు హఠాత్తుగా వచ్చును. ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చుచున్నాడు. అయితే ఆయన వచ్చు దినము ఎవరు సహింపగలరు? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు? ఆయన కంసాలి అగ్ని వంటి వాడు, చాకలివాని సబ్బు వంటి వాడు. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయనట్లు వెండి బంగారములను నిర్మలము చేయు రీతిగా ఆయన వారిని నిర్మలునుగా చేయును. May the Lord bless His word. You may be seated. దేవుడు తన వాక్యమును దీవించునుగాక. మీరు కూర్చొనవచ్చును. Now I'm looking at the hour. I am going to get right directly into the message. అయితే నేను ఇక్కడ ఈ సమయాన్ని కనిపెట్టినప్పుడు నేరుగా వాక్యంలోనికి వెళ్ళిపోవాలనుకుంటున్నాను. ఇక I'm going to try not to hold you too long. నేను మిమ్మల్ని చాలా సేపు ఇక్కడ ఉంచాలని అనుకోవడం లేదు. And what we want to title this tonight is the return of the former glory. ఇక్కడ నేను దీనిని ఏ విధమైన అంశముగా మాట్లాడాలని అనుకుంటున్నానంటే రిటర్న్ టు ద ఫార్మర్ The return of the former glory. మునుపటి మహిమలోనికి తిరిగి వెళ్ళిపోవుట. Amen. మునుపటి మహిమలోనికి తిరిగి వెళ్ళిపోవుట అనేటువంటి అంశం మీద మాట్లాడగోరుచున్నాను. In other words, there is a glory that is to come back once again. అక్కడ ఒక విధంగా చెప్పాలి అంటే అక్కడ మహిమ ఉన్నది, అది మళ్ళీ తిరిగి రానయ్యున్నది. And so keep that in mind. That is our subject tonight. దానిని మీ మనసులో ఉంచుకోండి. అదే మన యొక్క అంశం ఈ రాత్రి. But we're going to begin speaking, first of all, మనము ముందుగా మాట్లాడుకోవాల్సింది ఏంటంటే about Pentecost. పెంతుకోస్తు గురించి మాట్లాడుకుందాం. Everybody knows the word Pentecost. ప్రతి ఒక్కరికి పెంతుకోస్తు అనేటువంటి ఆ మాట, ఆ యొక్క పదము గురించి తెలుసు. They know about the power of God and coming down in the upper room and filling those hearts with the Holy Ghost. వారు మేడగదిలో ఉన్నప్పుడు వారి హృదయాలను పరిశుద్ధాత్మ వచ్చి వారిని నింపడము, ఆ కార్యాన్ని గురించి మన అందరము తెలుసు. But very few people think about the details of how that the Holy Ghost had come. అయితే వాళ్ళు మనలో చాలా మంది దాన్ని చదువుతాం కానీ కొద్ది మందికి మాత్రమే పరిశుద్ధాత్మ ఎలాగూ రాగలడు అనే విషయాన్ని వారు తెలుసుకొని ఉంటారు. I want you to look in here at the verse number 3. అయితే ఇక్కడ 3వ వచనాన్ని మీరు గమనించినట్లయితే, and it says here that and he shall set as a refiner and purifying of silver. వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చుని ఉండును. Now it's speaking about silver, అక్కడ వెండిని గురించి మాట్లాడుతున్నప్పుడు, but it's talking about bringing silver to its purification. అయితే ఈ యొక్క వెండిని నిర్మలము అంటే రిఫైనింగ్, పుటము వేసే కార్యాన్ని గురించి ఇక్కడ That మాట్లాడుతున్నారు. there is nothing mixed in it, it's pure silver. అయితే అది పుటము వేయబడినప్పుడు దానిలో ఇక ఎలాంటి మలినము అనేటువంటిది ఇక కనబడదు, అది శుద్ధమైనదిగా మార్చబడుతుంది. And then it goes on to say, and he shall purify the sons of Levi. ఆయన లేవీయుల కుమారులను అట్టి విధముగా ఆయన పుటము వేయనై ఉన్నాడు అనే విషయం ఇక్కడ చెప్పబడుచున్నది. He shall he shall purge them as gold and silver. ఇక్కడ ఏమని రాయబడదంటే వెండి బంగారములను నిర్మలము లేక పుటము చేయు రీతిగా వారిని ఆయన చేస్తాడు అని అంటున్నాడు. This is all, it's actually about the sons of Levi. ఇదంతా కూడా లేవీయుల కుమారులను గురించి చెప్పబడుచున్నది. And to make it very simple, it's about the priesthood of that day. అయితే సాధారణంగా చెప్పాలి అందరికి అర్థమయ్యే విధంగా అంటే ఆ దినములలో ఉన్నటువంటి యాజక ధర్మము చేయుచున్న వారి గురించి మాట్లాడుతున్నాడు. As gold and silver is put under a fire and it goes through this heat to bring it to its purification. వెండి మరియు బంగారములు
మరి వాటిని అగ్నిలోనికి తీసుకొని వచ్చినప్పుడు అవి పుటము వేయబడి శుద్ధము చేయబడతాయి. The sons of Levi are going to be put through something that is going to cause them to bring something forth. అయితే ఈ లేవీల కుమారులను ఒక దానిలోనికి తీసుకొని వచ్చినప్పుడు వారిలో నుండి మరొక ప్రత్యేకమైనది వచ్చినట్లుగా ఒక కార్యం జరుగుతుంది. Does that make sense? మీకు అర్థమవుతుందా? Huh? Make sense? అది వాస్తవమేనా? Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. He's going to do something to the priest to cause them to bring something forth. అయితే ఆ యొక్క యాజకుణ్ణి ఆ విధముగా పుటము వేయటములో అతనిలో నుంచి ఒక ప్రత్యేకమైన కార్యము బయటకు వస్తూ ఉంటుంది. And at the end of this verse, it says that they may offer to the Lord an offering of righteousness. ఇక్కడ ఏమని రాయబడిందంటే నైవేద్యములు చేయునట్లు, నైవేద్యములు అర్పించునట్లు వారిని ఆ విధంగా వారు నిర్మలము చేయబడుదురు అని రాయబడింది ఇంగ్లీష్లో. Now, when you read here in the book of Malachi, you'll find that one of the problems is that the priesthood have strayed from the original plan of God. అయితే ఇక్కడ 3వ అధ్యాయంలో మలాకి 3వ అధ్యాయంలో మనము ఈ యొక్క యాజక ధర్మము చేయుచున్న వారిని గురించి చూస్తే వారు చేయవలసినటువంటి కార్యాన్ని కాకుండా మరే భిన్నమైన కార్యాన్ని చేస్తున్నట్టుగా మనం చూస్తాం. Because God desired a blood sacrifice. దేవుడు వారికి ఒక రక్తము యొక్క సమర్పణను కలిగి ఉండాలనుకుంటున్నాడు. But that sacrifice had to be a perfect sacrifice. ఆ యొక్క బలి అర్పణ అనేటువంటిది పరిపూర్ణమైనదిగా ఉండాలి. It could not be blind in one eye. ఆ యొక్క పశువుకు లేక జంతువు దానికి గుడ్డిగా ఉండడము. Oh, brother, it's a good lamb. సహోదరుడా ఇది మంచి గొర్రె పిల్ల. But it's got a blind eye. దానికి మరి గుడ్డి కన్ను ఉన్నది, మరి దాని కన్ను లేదు దానికి. But it's still good. అయినప్పటికీ అది బాగుందిగా. No. God's not going to accept that. లేదు. దేవుడు దానిని ఎంత మాత్రం కూడా అంగీకరింపడు. It has to be a perfect lamb. అది ఖచ్చితంగా అది పరిపూర్ణమైనదిగా ఉండాలి. It cannot be sick, it cannot have any problems. దానికి ఎలాంటి రోగము ఎలాంటి సమస్య ఉండకూడదు. But you'll read in Malachi, you'll find that they were talking to, when they come to worship the Lord, they were bringing sacrifices that were not perfect. ఇక్కడ 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆ యొక్క యాజకులు కానీ ప్రజలు కానీ దేవునికి అర్పణలు తీసుకొచ్చేటప్పుడు ఏం చేస్తున్నారంటే పరిపూర్ణమైనది శుద్ధమైన వాటిని పవిత్రమైన వాటిని తీసుకొని రావడం లేదు. And if you do not approach God by God's provided way, he will not hear your prayer. అయితే దేవుడు ఏర్పాటు చేసినటువంటి పద్ధతిలో ఆ మార్గములో గనక దేవునికి నువ్వు ప్రార్థన చేయకున్నా లేకుంటే దేవునికి నువ్వు ఎలాంటి ఆరాధన చేయకపోతే ఆ ఆరాధనను దేవుడు ఎట్టి పరిస్థితిలో దానిని అంగీకరించడు. And when you study these 4 chapters, ఇక్కడ ఈ 4 అధ్యాయాలను గనుక మీరు ధ్యానము చేస్తే you will find that they even say in there, what do we profit by, or what do we benefit by following the laws of God? అయితే ఇక్కడ చూసినట్లయితే వీరు అనుకుంటున్నారు మేము ఈ యొక్క చట్టాలను లేక ఈ ధర్మాలను పాటిస్తే దీని ద్వారా మాకు ఎలాంటి లాభము, ఏమి ప్రయోజనం? Hundreds of years they have been walking with God, and now it comes down to the end, and this is the way they're talking. అయితే 100 సంవత్సరాలుగా వారు దేవునితో నడుస్తూ ధర్మశాస్త్రం నేర్చుకొని ఉన్నారు. వారు ఆఖరికి చిట్ట చివరికి వచ్చేసరికి వారు ఎలా ఉన్నారంటే ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు. Haven't they learned anything yet? వారు ఏమైనా కార్యాలను నేర్చుకున్నారా? God has done so many things in the lives of the Jews. అయితే యూదుల యొక్క జీవితాలలో దేవుడు ఎన్నో కార్యాలను చేసినాడు. And now they're saying, what do we benefit by following the laws of God? అయితే ఈ యొక్క దేవుని యొక్క ఆజ్ఞలను లేక ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని గైకొనడం ద్వారా మాకు ఎలాంటి లాభం కలిగిందండి, ఏ ప్రయోజనం కలిగింది మాకు అంటున్నారు వాళ్ళు. And so what they were doing, they were offering sacrifices unto the Lord that were not perfect. అయితే వారు దేవునికి సమర్పించడానికి వచ్చి ఆ యొక్క సమర్పణలు లేక అర్పణలు ఆ యొక్క బలి అర్పణలు వారు సమర్పిస్తున్నప్పుడు అవి పరిపూర్ణముగా లేవు. And the Lord told them, go and offer this to your governor and see if he will accept it. అయితే దేవుడు ఏమంటున్నాడంటే ఇలాంటి ఈ పనికిమాలిన పనులు అంటే లేక పనికిమాలిన
ఒక విధంగా చెప్పాలంటే గుడ్డి వాటిని వీటిని సరి అయిన వాటిని కాకుండా పరిపూర్ణమైన పరిశుద్ధమైన వాటిని కాకుండా మీరు నాకు ఇలాంటి రోగగ్రస్తమైనవి పాడైపోయినవి తీసుకొచ్చి నాకు అర్పిస్తున్నారు కదా, నాకు అర్పించే బదులు మీ యొక్క గవర్నర్కి అర్పియండి, చూద్దాం ఏమంటాడో. Your governor won't accept it, and neither will I accept it. మీ యొక్క గవర్నర్ గారు, గవర్నర్ అంటే ఏమంటారు, ఎవరో లేదు, ఇక మీకు అర్థమైంది. ఇక గవర్నరు ఒకవేళ అంగీకరించకపోతే గనుక, So this is the condition they were in. గవర్నరు అంగీకరించకపోతే గవర్నర్ కూడా అంగీకరించకపోతే నేను ఎలాగ అంగీకరించగలను? But the Lord is saying in this verse 3, ఇక్కడ ఈ యొక్క 3వ వచనములో ప్రభువు మాట్లాడుచున్నాడు, He will cause them to offer a perfect sacrifice. అయితే వారు పరిపూర్ణమైన నైవేద్యము అర్పించున్నట్లుగా వారిని ఈ విధంగా ఇటు కార్యము చేయడానికి కారణమవుతున్నది. He will make them do it. వారు ఆ విధమైన పరిపూర్ణమైన పరిశుద్ధమైన అర్పణలు అర్పించడానికి కొరకై దేవుడు వారిని ఈ విధంగా నిర్మలము చేయనై ఉన్నాడు. You're going to offer a perfect sacrifice whether you like it or not. నీవు నచ్చినా నచ్చకపోయినా దేవునికి పరిపూర్ణమైన మంచి సంపూర్ణమైన శుద్ధమైన అర్పణనే చేయాలా. Now because they were in this condition, వారు ఇలాంటి పరిస్థితిలో ఉన్నప్పుడు, from Malachi to Matthew, ఇక్కడ మలాకి నుండి మత్తయి వరకు there's 400 years. అక్కడ 400 సంవత్సరాలు ఉన్నదండి. There is no move of God. అక్కడ దేవుని కదలిక లేదు. There is no revival. అక్కడ ఎలాంటి ఉజ్జీవము లేదు. There is no miracles. అక్కడ ఎలాంటి అద్భుతాలు జరగలేదు. God left them alone. వారిని అందరిని కూడా 400 సంవత్సరాలు దేవుడు విడిచిపెట్టాడు. For 400 years. 400 సంవత్సరాలుగా. And there were those that come in and took over Jerusalem. ఎవరైతే ఆ యొక్క యెరూషలేమును పట్టణమును చెరపట్టడానికి వచ్చి ఉన్నారో, I'm not going to go into all the details now, but they came in and created great corruption within Jerusalem. ఎవరైతే వచ్చారో వారు ఆ యొక్క యెరూషలేమును చెరపట్టడానికి వచ్చినటువంటి వాళ్ళు ఆ యెరూషలేములో భయంకరమైన అవినీతిని తీసుకొచ్చారు. They were the Jews were put under persecution from these invaders who invaded the country. ఈ యొక్క స్వాధీనపరుచుకున్నటువంటి ఈ దురాక్రమణ దారులు ఎవరైతే వచ్చారో వారు చేత యూదులు చాలా చాలా కష్టపెట్టబడ్డారు. For example, they told the women, you are not to circumcise your children. వారు ఏమని చెప్పారంటే మీ యొక్క పిల్లలను సున్నతి చేయాల్సిన అవసరం లేదని వాళ్ళ యొక్క స్త్రీలకు చెప్పారు. There is to be no circumcision. అయితే అక్కడ వారు వచ్చిన తర్వాత సున్నతి లేకుండా పోయింది. If you circumcise, then we're going to kill the women, we're going to kill the children. ఒకవేళ మీరు కనుక సున్నతి చేస్తే మీ స్త్రీలను మీ పిల్లలను చంపేస్తాం మేమన్నారు వాళ్ళు. And that's one of the laws of God, that the men need to be circumcised. దేవుని యొక్క వాక్యము ధర్మశాస్త్రం చెప్పుచున్న ప్రకారము మగ పిల్లవాడు సున్నతి చేయబడవలెను. Because it's a mark of God. అది దేవుని యొక్క గురుతై ఉన్నది. Amen. ఆమేన్. So now we're going to move along. ఇప్పుడు కొంచెం ముందుకు వెళ్దాం. Let's go to Luke chapter 23. అయితే లూకా సువార్త 23వ అధ్యాయం దగ్గరకు వద్దామండి. We're going to read one verse of scripture there. అక్కడ ఒక లేఖన భాగాన్ని చదువుదాము. And that'll be 23 and verse 33. ఇక్కడ లూకా సువార్త 23వ అధ్యాయము 33వ వచనం. Go ahead and read it. వారు కపాలమనబడిన స్థలమునకు వచ్చినప్పుడు అక్కడ కుడివైపున ఒకనిని ఎడమ వైపున ఒకనిని నేరస్తులను ఆయనతో కూడా సిలువ వేసిరి. Yes. It was there. అక్కడ ఇక్కడ ఈ కార్యాలను చూడండి. దేర్ అక్కడ ఆ స్థలములో అక్కడ అది ఏ స్థలము? In the most holy city. అది అత్యంత పరిశుద్ధమైనటువంటి స్థలం యెరూషలేము. It was there, the most holy city. ఇక్కడ అది అత్యంత పరిశుద్ధమైన స్థలం. అక్కడ అని ఉన్నది. ఇక్కడ చూడండి, అక్కడ అని అన్నప్పుడు అక్కడ అనగా అది అత్యంత పరిశుద్ధమైన స్థలం. They, the most holy people.
వారు అనగా అత్యంత పరిశుద్ధమైన జనాంగము crucified him. ఆయనను సిలువ వేసిరి. They crucified the most holy one. వారు అత్యంత పరిశుద్ధుణ్ణి సిలువ వేశారు. In the most holy city, the most holy people crucified the most holy one. అత్యంత పరిశుద్ధమైన స్థలమైన ఆ ప్రాంతములో అత్యంత పరిశుద్ధమైన జనాంగము అతి పరిశుద్ధుడైనటువంటి వారిని సిలువ వేసిరి. Why would they crucify Jesus? వారు ఎందుకని యేసును సిలువ వేసి ఉన్నారు? He only did good for them. ఆ He only did good for them. ఆయన వారి కొరకు ఒక మంచి కార్యము చేసినందుకే వారు ఆయనను సిలువ వేశారు. He healed their sicknesses, వారి రోగాలను బాగు చేసినందుకు, set them free of demons. వారు దయ్యాల చేత పీడించబడినప్పుడు విడుదల చేశాడు. He always did good for them. వారందరికీ ఆయన మంచి కార్యము చేశాడు. Why would they crucify him? మరి ఎందుకనే ఆయనే అలాంటి మంచి కార్యాలు చేసినాక కూడా ఆయనను ఎందుకు సిలువ వేశారు? It was because they hated him. ఎందుకనగా వారు ఆయనను ద్వేషించినారు. And they were fulfilling that scripture in Malachi. అక్కడ మలాకీలో ఉన్నటువంటి ఆ లేఖనమును వారు ఆ విధంగా సిలువ వేయడం చేత వారు నెరవేర్చుచున్నారు. You see, if they loved Jesus, మీరు యేసును వారు గనుక ప్రేమించి ఉండినట్లయితే they would not crucify him. వారు ఆయనను సిలువ వేసేవారు కాదు. The sacrifice has to be killed. ఆ యొక్క బలి అర్పణ ఖచ్చితముగా అది చంపబడవలెను. Are you understanding? ఇది మీకు అర్థమవుతున్నదా? The sacrifice has to be killed. ఆ యొక్క బలి అర్పణ అది ఖచ్చితముగా అది చంపబడవలెను, వధింపబడవలెను. People who love him are not going to crucify him. అయితే వారు గనుక ఆయనను ప్రేమించి ఉన్నట్లయితే వారు ఆయనను వధించి ఉండేవారు కాదు. But in Malachi it prophesies అక్కడ మలాకి ప్రవచించుచున్నాడు, that he will cause them to offer a pure sacrifice. వారు పరిపూర్ణమైన నైవేద్యము బలి అర్పణను అర్పించడానికి కొరకై వారిని ఆ విధంగా ఆయన తయారు చేయుచున్నాడు. And that's exactly what happened. అదే ఖచ్చితముగా అక్కడ జరుగుచున్నది. Now when Jesus was born, ఎప్పుడైతే యేసు జన్మించి ఉన్నాడో, this is the very foundation of Pentecost. ఇది ఆ యొక్క పెంతెకోస్తు రోజున జరిగిన కార్యానికి ఇది ఆ మూల పునాది అయి ఉన్నది. Jesus was born, he came into this world, and that we may have a Pentecost. అయితే యేసు ఈ లోకములో జన్మించి ఆయన మనతో కూడా ఉండి ఆయన చనిపోయినాక ఆయన మనల్ని పెంతెకోస్తునకు సిద్ధపరచుచున్నాడు. Amen. Praise the Lord. But you may not understand it for the moment. ఆ యొక్క గడియను మీరు కొన్నిసార్లు అర్థం చేసుకోకపోవచ్చు. But listen as we go along. మనము ఇప్పుడు వెళ్తుండగా దీనిని మీరు ఆలకించండి. Amen. Glory to God. Because there had to be a sacrifice. అక్కడ ఒక బలి అర్పణ ఉండవలసి ఉన్నది. And God said there's no other sacrifice that's perfect except himself. అయితే దేవుడు అన్నాడు తనను తానే ఆయన తప్ప మరి ఒక్క పరిపూర్ణమైన బలి అర్పణ అనేటువంటిది ఇక లేదు. So he came to lay his life down for you and me. దేవుడే పరిపూర్ణమైన బలి అర్పణ అయి ఉన్నాడు గనుక ఆయన ఈ లోకానికి వచ్చి తనను తాను అర్పించుకున్నాడు. I think even here in our lives as we are going to church, అయితే మన జీవితాలలో మన సంఘాలకు వెళ్తుండగా I could say, Pastor, would you like another Pentecost in your church? పాస్టర్ గారు మీ సంఘములో మరొక పెంతెకోస్తు అనుభూతిని కలిగి ఉండగోరుచున్నారా? Amen. నేను అడుగుచున్నాను. We want another Pentecost. మీకు మరొక పెంతెకోస్తు అనుభవం కావాలండి? Is that right, brothers? సహోదరులారా కావాలా? Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. We can have another Pentecost if we have the same principles as the original Pentecost. అయితే ఆ యొక్క ఒరిజినల్ అసలైనటువంటి ఆ పెంతెకోస్తు కాలములో జరిగినటువంటి ఆ యొక్క మూల పాఠాలను మనము గనుక పాటిస్తే, and Jesus was the beginning of Pentecost. యేసే ఆ పెంతెకోస్తు అనుభూతి యొక్క దాని యొక్క ప్రారంభకుడై ఉన్నాడు. Now at the time he was just a baby. ఆ సమయంలో ఆయన జన్మించినప్పుడు ఒక చిన్న శిశువై ఉన్నాడు. He was not ready yet to fulfill that portion of being a sacrifice. అయితే అప్పటికి ఆయన ఇంకా ఆ యొక్క బలి అర్పణకు సిద్ధపరచబడలేదు. You see, before Pentecost there has to be grain that is cut.
అయితే పెంతుకోస్తు పండుగ లేక అనుభూతి రావడానికి ముందు ఆ యొక్క బీజము లేక గింజ ఆ విత్తనము అది కోయబడవలసి ఉన్నది. Now I'm going to take you through some things. అయితే నేను మిమ్మల్ని కొన్ని కార్యాల గుండా తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాను. And it sounds like it's a lot, but it's very simple. అయితే అది మీకు ఎలా వినబడుతుందంటే అదేదో పెద్ద కార్యం అన్నట్టు అనుకుంటారు కానీ కాదు, అది చాలా సామాన్యమైన విధానంలోనే I'm ఉంటుంది. going to talk about grain. నేను ఇప్పుడు ఒక విత్తనం గురించి మాట్లాడాలనుకుంటున్నాను, But గింజల గురించి. Jesus is the grain. యేసే ఆ యొక్క గింజ, గోధుమ గింజ అన్నాడు కదా, అది. Jesus is the seed of God. యేసు దేవుని యొక్క విత్తనమై ఉన్నాడు. Whatever we find in the natural, మనం ఏదైతే సహజమైన ప్రకృతి సంబంధమైన దాంట్లో we చూస్తామో find it in the spiritual. మనము ఆత్మ సంబంధమైన దాంట్లో కూడా చూస్తాము. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. So now, according to the Old Testament, ఆ యొక్క పాత నిబంధన ప్రకారముగా when there was it's known as the Feast of Weeks. అయితే గోధుమల పండుగ అనే దానిని మనం పాత నిబంధనలో చూస్తాం. And what happened when they would have the Feast of Weeks? ఆ యొక్క గోధుమల పండుగ అనే కార్యాన్ని మనం గమనిస్తే the first thing that had to happen అక్కడ జరగవలసినటువంటి మొదటి కార్యం ఏంటంటే is that the grain had to be cut. ఆ యొక్క విత్తనము ఆ యొక్క పంట కోయబడవలెను. Okay. Their grain had ripened, and now they are going out into the field and they see the first grain that is ripened and they go out and they cut it. అయితే ఆ విత్తనము ఎప్పుడైతే పరిపక్వత చెంది అది ఇక కోత కాలములకు వచ్చిందని వారు చూస్తారో, ఆ మొట్టమొదటి విత్తనమును వారు గమనిస్తారో, అప్పుడు వారు వెళ్ళి ఆ యొక్క పంటను కోస్తారు. Okay, first of all, before that grain is cut, it had to be planted. అయితే ఆ యొక్క విత్తనము ఆ యొక్క పంట కోయబడడానికి ముందు, అది కోయబడడానికంటే ముందు అది మొట్టమొదటిగా విత్తబడవలెను. Amen. ఆమేన్. So therefore, that before the grain could be cut down, ఆ యొక్క విత్తనము కోయబడడానికి ముందుగా, which is Calvary, అది ఆ కోయబడటం అనేటువంటిది ఏదైతే ఉందో అది కలవరి. Jesus is being cut down at Calvary. యేసు ఆ యొక్క కలవరిలో ఆయన కోయబడడానికి ముందుగా The seed first had to be planted. అది ఆ కార్యం జరగడానికి ముందు ఆయన విత్తబడవలసి ఉన్నది. So now we come back to Mary. అందుకనే ఆయన ఆ యొక్క మరియ దగ్గరికి వచ్చాడు. The seed had to be planted first. ఆ యొక్క విత్తనము అక్కడ విత్తబడవలసి ఉన్నది. So the angel came to Mary. ఆ యొక్క దూత ఆ యొక్క మరియమ్మ దగ్గరికి వచ్చాడు. And he spoke to her a message. ఆమెతో ఒక వర్తమాన సందేశమును ఇచ్చాడు. She received that message. ఆమె ఆ యొక్క వర్తమానాన్ని పొందుకున్నాక And that seed dropped into her. ఆమె హృదయంలోనికి ఆ యొక్క బీజం లేక విత్తనము అక్కడికి వెళ్ళిపోయింది. A woman never feels conception. ఎప్పుడు కూడా విమెన్ స్త్రీలు వారు గర్భవతులు అయ్యున్నారు అనే దానిని మొదట్లో వారు గమనించలేరు. She only sees the results later. ఆమె దాని యొక్క ప్రతిఫలము తర్వాత గమనిస్తుంది. And so therefore she said to the angel, according to your word, let that be happen to me. ఆ యొక్క దేవదూతతో ఆ యొక్క మరియమ్మ ఏమన్నదంటే, నీ మాట చొప్పున నాకు జరుగును గాక. Amen. So that day she didn't feel anything. ఆ రోజు ఆమెకి ఎలాంటి కార్యము ఎలాంటి తేడా అనిపించలేదు. She got up the next morning, she didn't feel anything. ఆమె మరొక రోజు ఉదయకాలం లేచిన తర్వాత ఇలాంటి వ్యత్యాసం లేదు. We planted the seed in the ground. మనము కూడా ఆ యొక్క విత్తనాన్ని ఆ యొక్క నేలలో పెట్టిన తర్వాత We went out the next day, we don't see nothing. మరుసటి రోజు వెళ్ళి అక్కడ వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనబడదు. A week later we don't see nothing. ఒక వారం తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ ఏమీ కనబడదు. But there comes a time, కానీ ఒక సమయం వస్తుంది, changes start coming. అక్కడ ఒక మార్పులు జరుగుతున్న కాలము. You might not think anything's happening. అయితే మీరు ఏ కార్యం జరగట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. But changes start coming. అక్కడ మార్పులు జరిగే కాలం వస్తది. Mary started having changes. అక్కడ మరియలో ఒక కార్యాలు ఆమె జరగడము ఆ వ్యత్యాసాన్ని చూసినప్పుడు, after she believed the word. ఆమె వాక్యాన్ని నమ్మిన తర్వాతనే కార్యాలు జరుగుతున్నాయి. She didn't see it right away. ఆమె అప్పటికప్పుడు దాన్ని చూడలేదు కానీ, but later on she started feeling differently. కొద్ది కాలము తర్వాత ఆమె కొంచెం వ్యత్యాసంగా ఆమెకు అనిపించడం జరిగింది.
When we receive the word, ఎప్పుడైతే మనం వాక్యాన్ని స్వీకరిస్తామో we start feeling differently. అప్పుడు మన లోపల ఒక ప్రత్యేకమైన కార్యాలు జరగడం చూస్తాం. I don't feel the same about the world. ఈ యొక్క The world. ఈ లోకంలో ఏం జరుగుతుందో నాకు తెలియదు కానీ The things that I like to have, అక్కడ కొన్ని కార్యాలు జరుగుతుండగా వాటిని చూసి నేను ఇష్టపడవచ్చు. I don't want that anymore. అయితే ఇప్పుడు నేను వాటిని ఇష్టపడను. Many times her taste begins to change. చాలా సార్లు మన యొక్క రుచులు అభిరుచులు మారుతా ఉంటాయి. She starts wanting strange foods. ఇప్పుడు ఆమె యొక్క రుచులు మారి ఒక వింతైన ఆహారం తినాలనుకుంటుంది ఆమె. Why would you want that? ఎందుకని ఆ విధంగా తినాలనుకుంటున్నావమ్మా? I don't know. నాకు తెలియదండి ఏం జరుగుతున్నదో. I'm being drawn to it. నేను దానికి కొద్దిగా ఆకర్షభరితురాలనైతున్నాను. And our taste begin to change. మన యొక్క రుచి కూడా మారనై ఉన్నది. We want the word of God. మనకు వాక్యము కావలసి ఉన్నది. Amen. When we want his spirit. ఆయన యొక్క ఆత్మను మనం పొందుకోవలసి ఉన్నది. We want the things of righteousness. ఆయన యొక్క నీతి కార్యాలను మనం కలిగి ఉండవలసి ఉన్నది. You never wanted that before. అంతకు ముందు అది మనము వాటిని ఆశించలేదు గాని. Why do you want that? ఇప్పుడు ఎందుకు కావాలనుకుంటున్నావండి? I don't know. నాకు తెలియదు. Something's changed in me. నా లోపల ఏదో ఒక మార్పు జరిగినది. Later on you find that she's starting to change physically. కొద్ది కాలానికి ఆమె భౌతికంగా కూడా ఆమె రూపము మారిపోతా ఉంటదిగా. She even has to change her dress. ఆమె యొక్క వస్త్రధారణ మార్చుకోవాల్సి వస్తదిగా. She has to make accommodations for these changes. ఈ యొక్క సమస్తమైనటువంటి ఈ రూపకల్పనకు ఆమె తనను తాను సిద్ధపరచుకోవాలిగా. అకామిడేట్ చేసుకోవాలంటే ఆమె మొత్తము కూడా మలుచుకోవాలిగా. Spiritually we men, we even go through changes. సహోదరులారా మనం ఆత్మీయంగా కొన్ని మార్పులు మన జీవితంలో జరుగుతాయి. We have to make accommodations for these changes. మన యొక్క మన జీవితంలో జరుగుతున్న ఈ కార్యాలకు మనం అనుకూలంగా మార్చబడవలసి ఉన్నది. Praise the name of Jesus. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. So we see that the seed was planted and the seed starts to come forth. అయితే అక్కడ ఆ యొక్క నేలలో విత్తబడిన ఆ విత్తనము అది మొలకెత్తి ఎదగవలసి ఉన్నది. The person that has the garden, when he sees the plant just coming up very small, ఒక వ్యక్తికి గనుక తోట ఉండి అందులో అతడు కొన్ని మొక్కలను ఎదగడం చూచినప్పుడు they don't go out and cut it right away. అప్పుడే మొలకెత్తింది కదా దాన్ని ఇప్పుడే కోసేస్తాను అని అన్నాడు. They have to wait till it comes to maturity. అది పరిపక్వ దశలోనికి వచ్చే వరకు ఎదిగిన తర్వాత అప్పుడు దాని గురించి ఆలోచిస్తాడు. Jesus couldn't be crucified right away. ఆయన పుట్టిన వెంటనే యేసు ప్రభు పోయి చంపబడలేదు గాని He had to come to maturity. ఆయన ఆ యొక్క ఎదుగుదలలోనికి రావాల్సి ఉన్నది. But here he is, he's growing up. ఇక్కడ ఆయన ఎదుగుచూ వస్తూ ఉన్నాడు. And this is the beginning of something that's coming. ఇది ఒక కార్యము జరగడానికి ఒక కార్యము రాబోయే ఒక ఘనమైన కార్యానికి ముందుగా ఈ కార్యము జరగవలసి ఉన్నది. Something is coming. ఏదో ఒకటి రానై ఉన్నది. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. So what happened when the first grain ripens? ఎప్పుడైతే ఆ మొదటి విత్తనము కోయబడుతుందో they go and cut it down. అది ఎప్పుడైతే పరిపక్వతలోనికి వస్తుందో అప్పుడు అది కోయబడుతుంది. And they bring it to the tabernacle. అప్పుడు అది ఆ యొక్క గుడారములోనికి తేబడుతుంది. Now in the Feast of Weeks there is no date that it starts. Feast of Weeks. Yes, like 7 days in a week. ఓకే మన్నించండి. యాక్చువల్లీ ఫీస్ట్ ఆఫ్ వీక్స్ వీట్ కాదు, వారాల పండుగ వచ్చినప్పుడు there is no date that it starts. దానికి ఒక ఫలాని ఖచ్చితమైనటువంటి తేదీ తారీఖు ఉండదు. You can't put a date on it. దానికి ఎలాంటి ఒక తారీఖు ఒక తేదీ మీరు నిర్ణయించలేరు. Because it starts when the grain is cut. అది ఎప్పుడు ఆ యొక్క వారముల పండుగ అనేటువంటిది ప్రారంభించబడుతుందంటే ఆ కోత ఆ పంట పరిపక్వతలోనికి వచ్చి ఆ గింజ పరిపక్వతలోనికి వచ్చి అది కోయబడిన తర్వాత అప్పుడు దాని యొక్క తేదీ ప్రారంభమవుతుంది. You understand, brothers? మీకు అర్థమైందా సోదరులారా? Amen. Amen. They're going out with the knife and they're now cutting the grain. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఆ యొక్క కొడవలి తీసుకొని దాన్ని కోస్తున్నగా This is the time the starting of the Feast of Week is marked by the cutting. అయితే ఆ యొక్క
వారముల యొక్క పండుగ ఎలాగూ గుర్తించబడుతుందంటే కొడవలి తీసుకొని వెళ్ళి ఆ పంటను కోసే కాలములో ఆ గడియటువంటి ఆ వారముల పండుగ ప్రారంభించబడుతుంది. Now they will bring this into the tabernacle. ఇప్పుడు దానిని వారు ఆ యొక్క గుడారములోనికి And తీసుకొచ్చారు. let's say it was on Tuesday when they seen the grain is ripened. ఇదిగో ఈ యొక్క మంగళవారం రోజున ఆ యొక్క పంట పరిపక్వతలోనికి వచ్చింది. And so they bring it in the tabernacle and they wait till Saturday, which is the holy day. అయితే ఆ యొక్క పంట వచ్చింది కనుక ఆ శనివారము వచ్చే వరకు వాళ్ళు ఏం చేస్తారంటే ఎదురు చూస్తారు. And on the Sabbath day, they will take that grain and they will wave it before God. అయితే ఆ విశ్రాంతి దినమున వాటిని తీసుకొని వచ్చి దేవుని ఎదుట దానిని వారు ఊపెదరు. వేవ్. They take it, they hold it up, and they wave it before God. అది వాళ్ళు శనివారము వారి విశ్రాంతి దినము గనుక ఆ యొక్క తీసుకొని వచ్చినటువంటి ఆ పనులను తీసుకొని వచ్చి దేవుని ఆలయము గుడారములో వెళ్ళి వాటిని అలా అలా ఊపడం ప్రారంభిస్తారు. This is called the wave sheaf. ఇది వేవ్ షీప్. I don't know how to interpret that. It's a thing. This is known as a sheaf of the ఓకే grain. ఓకే ఆ యొక్క పనులను వారు తీసుకొని వచ్చి అది ఆ విధంగా ఊపడము ద్వారా And so what this means is that, Lord, I have nothing. దాని అర్థం ఏంటంటే ప్రభువా నా దగ్గర ఏమీ లేదు, నేను ఉత్తివాడను మాత్రమే. The only thing I have is this grain. నాకున్నదల్లా ఒకే ఒకటి, అది ఈ విత్తనం మాత్రమే. And I come before you with nothing but the grain. ప్రభువా నా దగ్గర ఏమీ లేదు కానీ నేను కలిగి ఉన్న ఈ విత్తనమును మాత్రమే తీసుకొని వచ్చి నీ ఎదుట ఈ విధంగా నేను స్తుతిస్తున్నాను. And this is what I'm holding on to. ఇప్పుడే దీనిని నేను ఈ విధంగా పట్టుకొని ఉన్నాను. Now we come to the Lord today. అయితే ఇప్పుడు మనము ప్రభు దగ్గరికి వచ్చి, And Lord, this is what I have. ప్రభువా ఇప్పుడు నా దగ్గర ఉన్నది ఇదే, I have nothing else, Lord. నాకు ఇది తప్ప మరొకటి లేదు ప్రభువా. I don't have the world. నాకు ఈ లోకములో లోకం నాలో లేదు. I don't have the church. నాకు ఇప్పుడు ఎలాంటి సంఘము లేకపోవచ్చు. But Lord, I got the grain. నాకు ఈ యొక్క వాక్యము విత్తనము ఉన్నది. This is what I'm holding on to, ఓ Lord. ఇప్పుడే దీనిని నేను పట్టుకొని ఉన్నాను I'm ప్రభువా. holding on to the grain. ఈ యొక్క విత్తనమును నేను కలిగి ఉన్నాను. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. So now when they do that, ఇప్పుడు వారు దాన్ని ఇచ్చినప్పుడు they start counting the days. ఇప్పుడు వారు దాన్ని ఇచ్చిన తర్వాత వారు రోజులను లెక్క పెడతారు. And as they count the days, they count off 7 weeks. ఇక్కడ వారు రోజులను లెక్కించి అక్కడ 7 వారాలుగా పరిగణిస్తారు. And it starts on that day of the waving of the sheaf. ఆ యొక్క పనులను I got it. ఆ యొక్క పనులను వారు ఊపుచున్నటువంటి ఆ సమయము మొదలుకొని అక్కడ వాళ్ళు ఆ వారములను వారు లెక్కించెదరు. And there's 7 weeks. అక్కడ 7 వారములు ఉంటాయి. Amen. ఆమేన్. It's 7 weeks of feasting. 7 వారముల పండుగ జరుగుతుంది అక్కడ. It's 7 weeks of rejoicing. 7 వారాల యొక్క ఉత్సవము జరుగుచున్నది. What they are rejoicing about is that grain. వారు ఉత్సవించడానికి గల కారణం ఏదైతే ఉందో అది ఏదనగా ఆ విత్తనమే. God has given us grain. దేవుడు మనకు విత్తనం ఇచ్చి ఉన్నాడు. This is the work of God. ఇది దేవుని యొక్క కార్యమై ఉన్నది. And we're feasting for 7 weeks. మనము ఈ విత్తనము మీద మనము ఈ విత్తనమును కలిగి మనము ఫీస్టింగ్ అంటే విందును కలిగి That's a ఉండబోతున్నాం. long feast. అది అత్యంత చాలా పొడవైనటువంటి పండుగ లేక విందు. Every day. ప్రతిరోజు Eating. తినడము, Rejoicing. సంతోషించడము, Eating. తినడము, And rejoicing. సంతోషించడము. We come back another day, get together, and we're going to eat some more. మనం మరొక రోజు వస్తాం, ఇంకెక్కువగా భుజిస్తాం. 7 weeks of this. ఇవి 7 వారాలుగా కొనసాగుతాయి. What does that mean? దాని అర్థం ఏంటి? In 7 church ages. 7 సంఘ కాలములై ఉన్నది. వండర్ఫుల్.
They were rejoicing and feasting in every age. వారు ప్రతి ఒక్క సంఘ కాలములో ఉత్సహిస్తూ సంతోషిస్తూ విందు చేస్తూ They ఆరగిస్తున్నారు. were rejoicing over the grain that was given to them. వారికి ఇవ్వబడిన ఆ విత్తనమును బట్టి వారు ఎంతగానో ఉత్సహించుచున్నారు. And now we're in the last day. మనం ఇప్పుడు ఆఖరి దినములో ఉంటున్నాం. And God has given us spiritual food in due ఓ season. ఋతువునకు సరిపడు ఆత్మీయ ఆహారము దేవుడు ఇచ్చున్నాడు. And we're feasting on that word. ఆ వాక్యము పైన మనం అత్యంత అద్భుతమైన విందును కలిగి ఉన్నాం. Lord, I have nothing but your word. ప్రభువా నాకు ఏమీ లేకపోయినా నీ వాక్యం మాత్రమే నేను కలిగి We ఉన్నాను. are feasting on your word, నీ Lord. వాక్యము మీద నేను ఆహారమును కలిగి Glory to the నేను name విందును of చేస్తున్నాను. Jesus. దేవుని నామానికి మహిమ కలుగును గాక. So 7 weeks, there's 7 days in a week. వారానికి 7 రోజులు ఉన్నట్టుగానే And 7 weeks. 7 వారాలు And that's 49 days. అవి 49 రోజులై ఉన్నవి. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. And the next day is the 50th day. 49 రోజులు వారు ఉత్సహించిన తర్వాత 50వ రోజు. The word Pentecost means 50. ఆ యొక్క 50వ రోజు ఏదైతే ఉన్నదో అది పెంతెకోస్తు అయి ఉన్నది. Hallelujah. హల్లెలూయా. Glory to God. You దేవునికి see, మహిమ కలుగును గాక. praise his holy name. ప్రభు నామము ఆయన పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. So you see, when the grain was cut, మీరు ఇక్కడ ఈ యొక్క విత్తనము కోయబడిన తర్వాత this was the beginning. ఇది ఆ యొక్క ప్రారంభం మాత్రమే. Amen. And when the grain was planted, ఎప్పుడైతే ఆ విత్తనము విత్తబడి ఉన్నదో oh, this is really going back to the beginning. ఇది మొత్తము కూడా సరిగ్గా అది మొదటి ప్రారంభంలోనికే When వెళ్ళుచున్నది. Mary conceived. మేరీ ఆ యొక్క మరియ అది చూడగలుగుచున్నది ఇక్కడ. This is just the beginning. ఇది కేవలము ప్రారంభం మాత్రమే. But Pentecost is coming. ఓ పెంతెకోస్తు రానై ఉన్నది. A Pentecost is coming. పెంతెకోస్తు రానై ఉన్నది. The power of God is going to come from heaven ఓ పరలోకము నుండి దేవుని శక్తి రానై ఉన్నది. and fill every believer. ఇప్పుడు ప్రతి ఒక్క విశ్వాసిని అది నింపుచున్నది. If the seed was not planted, ఆ యొక్క విత్తనమే విత్తబడకపోతే there is no Pentecost. అక్కడ పెంతెకోస్తు లేదు. The seed had to be planted first. ఆ యొక్క విత్తనం మొట్టమొదటిగా విత్తబడవలసి ఉన్నది. The Lord had to come from glory. ఆయన ప్రభు మహిమలో నుండి దిగి రావాలి. He had to go into Mary ఆయన ఆ యొక్క మరియ గర్భంలోనికి వెళ్ళాలి. before there could be a Pentecost. అక్కడ పెంతెకోస్తు రావడానికి ముందు ఈ కార్యము జరగాలి. You see, my friends, then Jesus was crucified. అక్కడ యేసు ఆ యొక్క సిలువ వేయబడిన తర్వాత The grain is cut down. ఈ యొక్క విత్తనము కోయబడింది. And now we can enter into this feast. మనము ఈ విత్తనము అది కోయబడిన తర్వాత ఇప్పుడు మనము ఆ Glory. యొక్క పండుగ లేక విందులోనికి ప్రవేశిస్తున్నాం. When Jesus died, ఎప్పుడైతే యేసు మరణించాడో the Bible says that he came back and he appeared among the disciples over 40 days. అయితే ఇక్కడ బైబిల్ అంటుంది ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత తన శిష్యులకు ఆయన 40 రోజులు ఆయన అగుపడ్డాడు, కనబడ్డాడు. Acts chapter 1, you see him being ascending up in heaven. అపోస్తలుల కార్యం 1వ అధ్యాయంలో మీరు చూస్తే ఆయన ఆరోహణమై వెళ్ళుచున్న సమయం. And that was on the 40th day. అది 40 రోజులైంది ఆయన ఈ భూమి మీదకి వచ్చి అంటే చనిపోయి తిరిగి లేచినాక. And the disciples were with Jesus when he ascended. యేసు అక్కడ నుండి వారి మధ్యలో నుండి ఆరోహణమై వెళ్చునగా And they went from there and went straight to the upper room. వారు ఆయన వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు నేరుగా ఆ మేడ గదిలోనికే వెళ్ళారు. And they were there for another 10 days. అక్కడ వారు 10 రోజులు అక్కడ వేచి ఉన్నారు. And so now the Bible is telling us when the day of Pentecost was fully come. మనకి ఇక్కడ బైబుల్, తెలుగు బైబుల్ అట్లా లేదు కానీ ఇంగ్లీష్ బైబుల్ ఏమంటుందంటే ఆ యొక్క పెంతెకోస్తు పండుగ సంపూర్ణముగా పెంతెకోస్తు పండుగ వచ్చి దినము వచ్చినప్పుడు అని ఉన్నది. And what that means, that we have come through the 49 days of feasting. అయితే దాని అర్థం ఏంటంటే 49 రోజుల యొక్క విందు ఆరగించి మనం వచ్చిన తర్వాత And that is the 50th day. అది అక్కడ 50వ రోజుగా పరిగణించబడింది. This is the day that the power of God would
would come from heaven. ఈ రోజు పరలోకము నుండి దేవుని శక్తి దిగి వచ్చును. The power is going to come and come into the hearts of the people. అక్కడ పరలోకం నుండి దేవుని శక్తి దిగి వచ్చి ప్రజల హృదయములోనికి వెళ్ళిపోవచ్చున్నది. And it's a power that will set them free completely from this world. అయితే ఆ శక్తి ఎలాంటిదంటే వారిని ఈ లోక సంబంధమైన కార్యాల నుంచి సంపూర్ణంగా విడుదల కలుగజేసి ఉన్నది. It sets you free from every demon, వారి ప్రతి దయ్యము నుండి వారికి విడుదల ఇచ్చినది. every sickness, ప్రతి రోగము నుండి వారికి విడుదల ఇచ్చినది. any form of depression, ప్రతి నిరాశ నిస్పృహ నుండి, any powers of darkness. ప్రతి అంధకార శక్తుల నుండి It gives you total liberty in Jesus Christ. ప్రభు అయిన యేసునందు సంపూర్ణ స్వతంత్రులుగా మార్చి ఉన్నది. Glory to the name of Jesus. యేసు క్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. It was the 50th. ఇది 50వ రోజు అయి ఉన్నది. And also the 50 is also known as the Jubilee. ఈ యొక్క 50వ రోజు అనగా సునాదము. 50 అనగా సునాదము, జూబిలీ. If you were a slave, నీవు గనుక ఒకవేళ ఒక బానిసవైతే, and you were working off a debt, నువ్వు ఒక అప్పుల సమస్యలో లేకుంటే ఏదైనా ఒకరికి అచ్చి ఉండి రుణపడి ఉన్న దాంట్లో ఉంటే గనుక in the Jubilee year, ఆ యొక్క సునాద సంవత్సరములో no matter how much you owe your master, నీ యొక్క యజమానికి నువ్వు ఎంత అచ్చి ఉన్నప్పటికీ రుణపడి ఉన్నప్పటికీ, no matter how much you owe your master, నీ యొక్క యజమానునికి నువ్వు ఎంత రుణపడి ఉన్నప్పటికీ అది సమస్యలే. the debt is erased. ఆ యొక్క సమస్తమైనటువంటి అప్పుల సమస్య, ఆ యొక్క సమస్తమైనటువంటి ఆ రుణపడి ఉన్నటువంటి కార్యం, ఆ బానిసత్వం అంతా కూడా అది తుడిచిపెట్టబడి ఉన్నది. Now you're free to go home. ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళటకు స్వతంత్రులవు. You don't have to stay with your master anymore. అక్కడ బానిస బ్రతుకు నువ్వు బ్రతకవలసిన అవసరం లేదు ఇక. The world was our master. ఈ లోకమే మన యొక్క ఆ యొక్క మనల్ని చెరపట్టినటువంటి యజమానుడిగా ఉన్నాడు. And the world kept us in debt. మనల్ని అందరినీ కూడా ఆ యొక్క లోకము మనల్ని బానిసలుగా మార్చి ఉన్నది. We thought we owed something. మనము దానికి ఏదో ఇయ్యాలనేటువంటి రుణపడి ఉండాలనేటువంటి కార్యము జరుగుచుండగా, But we come to realize Jesus set us free. ఇప్పుడు నేను యేసయ్య నన్ను విడుదల కలుగజేసి ఉన్నాడు. We don't owe anything. మనం ఇప్పుడు ఎవరికి రుణపడి ఉండలేదు. Jesus paid all the debt. యేసయ్య నా యొక్క సమస్తమైనటువంటి ఆ యొక్క రుణములను నేను ఎవరికైతే రుణపడి ఉన్నానో, ఏదైతే చేసి ఉన్నానో దానికి మొత్తం కూడా వెల చెల్లించి ఉన్నాడు. It's not only the day of Pentecost. పెంతెకోస్తు పండుగ దినము వచ్చినప్పుడు It's the spirit of Jubilee. అది ఆ సునాద సంవత్సరమైన ఆత్మ, ఆ యొక్క ఆత్మ సంబంధమైన సునాద సంవత్సరమై ఉన్నది. It set us free. ఆయన మనల్ని అందరినీ కూడా స్వతంత్రులుగా చేసి ఉన్నాడు. But see, my friends, the beginning is Calvary. అయితే స్నేహితులారా, ఇక్కడ మీరు చూడాల్సిన మొదటి కార్యం ఏంటంటే కలువరి. If we want another Pentecost, మనకు కూడా ఇంకొక పెంతెకోస్తు కావాలి అంటే, if we would like to have another experience like they did, అయితే వారికి కలిగినటువంటి అనుభూతే మరొకటి మనకు కావలసి ఉన్నది. you have to come the same way they did. అదే విధమైన పద్ధతిలో మనం కూడా రావాల్సి ఉన్నది. We have to go back to Calvary. మనకు మళ్ళీ కలువరి అవసరమై ఉన్నది. We have to go back to Calvary. మనము కలువరి వైపునకు తిరిగి రావాలి. It's time to come back and just bow down before Calvary. ఈ యొక్క సమయంలో మనము కలువరి యొద్దకు వచ్చి మనము సాగిలపడవలసిన సమయం ఇదే. Just like you did in the beginning. అక్కడ జరిగిన ప్రారంభ దినములలో, Lord, I'm nothing. ప్రభువా నేను ఎందుకు పనికి రాని దానను, Lord, forgive me of my sins. ప్రభువా నా పాపములను క్షమించుము. Well, brother, I've already forgiven. ఓ సహోదరుడా, నేను ఇదివరకే క్షమించబడ్డానుగా. Let me tell you something. నేను నీకు ఒకటి చెప్పనివ్వండి. The laws of God, దేవుని యొక్క నిబంధనలు, is anybody that touches any dead body has to go through a time of purification. ఎవరైనా మృతదేహాన్ని శవమును గనుక తాకితే వారు శుద్ధీకరణ కార్యక్రమాలలో ఆ ఆచరణ ప్రకారముగా వారు వెళ్ళవలసి ఉన్నది. Isn't that right, brothers? అది నిజమేనా సహోదరులారా? You have to go through a time of purification. మనము ఆ యొక్క శుద్ధీకరణ ఆచారంలో నుండి వెళ్ళవలెను. Every morning we wake up in a dead body. మనము ప్రతి రోజు ఉదయం లేచినప్పుడు మనము శవములుగానే లేస్తున్నాం, చచ్చిన వారముగా. Every morning we wake up in a dead body. ఇదే ఈ మృతమైనటువంటి శవముగా మనం లేస్తున్నాం. This body is dead. ఈ శరీరము మృతమైనది. It's sinful.
ఇది పాపయుక్తమై ఉన్నది. It needs a change. ఇది మార్చబడవలసి ఉన్నది. The Bible says దేవుని బైబిల్ గ్రంథం అంటున్నది, the dead in Christ shall rise first, and we shall be changed. క్రీస్తునందు మృతులైన వారు మొదట లేతురు, మనము మార్పు చెందుదుము అన్నాడు. Why do we need a change? మనకెందుకు మార్పు అవసరమై ఉన్నది? Because this body is not been glorified yet. ఎందుకనగా ఈ యొక్క శరీరం ఇంకా మహిమ పరచబడలేదు గనుకనే. It's still in a sinful condition. ఇది ఇంకా పాప రూపములోనే, పాప స్థితిలోనే, పాపములోనే ఉన్నది. We can't go into the presence of God like this. మనము దేవుని సన్నిధిలోంచి ఈ విధమైన శరీరములో మనము లేము. There has to be a change. మనము మార్పు చెందవలసి ఉన్నది. So I woke up this morning మనము ఈ యొక్క ఉదయకాలము లేచి ఉన్నప్పుడు and I touched a dead body. నేను ఒక మృతమైన శరీరాన్ని ముట్టుకొని ఉన్నాను. I'm in this dead body. నేను ఈ యొక్క చచ్చిన శవములోనే, So ఈ I యొక్క need- శరీరములో ఉన్నాను. I need that purification. నాకు ఆ శుద్ధీకరణ అవసరమై ఉన్నది. Well, brother, that means you have to go and go through a process of cleaning. బ్రదర్, సహోదరుడా, నువ్వు ఆ యొక్క పెద్ద ప్రక్రియలో ఆ యొక్క దాంట్లో గుండా నువ్వు వెళ్ళాలా ఇప్పుడు? No, that's not what I'm saying. నేను దాని గురించి మాట్లాడతలేను. We wake up and realize the condition that we're in. అయితే మనము లేచి మనము చూసుకున్నప్పుడు మనం గుర్తించాల్సినటువంటి స్థితిగతులు ఏంటంటే, But we come back and acknowledge what Jesus has done for us. మనము యేసు మన విషయములో ఏమి చేసి ఉన్నాడో దానిని గుర్తించగలగాలి. Lord, you have cleansed me from all sin. ప్రభువా, నీవు సమస్త పాపము నుండి నన్ను శుద్ధునిగా చేశావు. Thank you, Lord, for your mercies. నీ కనికరముల కొరకు స్తోత్రములు ప్రభువా. Without you, Lord, I'm unclean. నీవు లేకుండగా నేను శుద్ధి చేయబడలేను. Help me, Lord Jesus, ప్రభువైన యేసు, నాకు సహాయము చేయి, that I might walk according to your word. నీ వాక్యానుసారంగా జీవించడానికి నాకు. Because, Lord, that's what I'm holding on to. దాన్నే నేను ఇప్పుడు కలిగి ఉన్నాను ప్రభువా. I have nothing else. నాకు ఇది తప్ప మరొకటి ఏది I లేదు. have no other hope. నాకు ఎలాంటి నిరీక్షణ లేదు. You are my hope, Lord. నీవే నా నిరీక్షణాస్పదమై ఉన్నావు. You see, it's a daily relationship with Jesus Christ. ఇది అనుదినము దేవునితో జరగవలసిన ఒక సత్సంబంధమైన కార్యమై ఉన్నది. And if we stay before God నీవు దేవుని ఎదుట మనము గనుక నిలబడి ఉంటే, and seeking the Lord, మనము దేవుని వెదుగుచున్నట్లయితే, you will find out that presence will come into your life. అప్పుడు దేవుని సన్నిధి నీ జీవితంలోనికి రావడం నువ్వు చూస్తావు. You'll find out it'll get so strong అప్పుడు దేవుని యొక్క సన్నిధి నువ్వు చాలా ప్రభావితము that చెందుతావు. you'll have another Pentecost. అప్పుడే మరొక పెంతెకోస్తు అనుభూతిని నువ్వు కలిగి ఉంటావు. The power of God will just lift you up in heavenly places in Christ Jesus. ఆ శక్తి నిన్ను ఏం చేస్తుందంటే పరలోక ఉన్నత స్థలములలో నిన్ను కూర్చుండబెడుతుంది. It's many churches are so accustomed in shouting and praising the Lord. చాలా సంఘాలలో గట్టి గట్టిగా కేకలు వేయడము, మరి చాలా గట్టి గట్టిగా స్తుతి చేయడము జరుగుతూ ఉంటాయి. But there's no anointing. అక్కడ పరిశుద్ధాత్మ అభిషేకము లేదు. We go through the motions. కేవలము అరుపులు, కేకలు, అవన్నీ భావోద్రేకాలతోటే ఉంటది. There's no anointing. అక్కడ అభిషేకము లేదు. I walked into churches and I felt them, I seen that they were praising the Lord. I walked in, I did not sense the presence of God. అయితే వారి యొక్క సంఘాల గుండా నేను వారి మధ్యలో ఉంచి నేను వెళ్తూ ఉండగా అక్కడ పరిశుద్ధాత్మ సన్నిధి అభిషేకం ఉన్నట్టుగా నేను గుర్తించలేకపోయాను. But I will tell you this. నేను మీతో చెప్పనివ్వండి, ఇది They were in the upper room for 10 days. వారు ఆ యొక్క మేడగదిలో 10 రోజులుగా ఉన్నారు. And while they were there, they were trying to get rid of their issues. వారు ఒక సమయంకు రావాల్సినది, అదేంటంటే వారి సమస్యలు, వారి బాధలు అన్నిటిలోంచి వారు విడుదల పొందవలసిన సమయం వచ్చినప్పుడు And finally they came into unity. వారు ఎప్పుడైతే ఒక ఐక్యతలోనికి వచ్చారో, They came in unity with the word. వారు వాక్యము చేత ఐక్యము చేయబడ్డారు. And now ఇప్పుడు the windows of heaven opened up. అప్పుడు ఆ పరలోక గమనులు తెరవబడ్డాయి. God opened the windows of heaven again అక్కడ పరలోకం నుండి దేవుడు మరొకసారి దిగి వచ్చాడు. and sends your power. అక్కడ పరిశుద్ధాత్మతో నింపుతున్నాడు. May we stand for the word of God. మనము దేవుని వాక్యము కొరకు నిలబడి ఉండవచ్చు. Cast all these demons out. ఈ దయ్యాలన్నిటిని కూడా వెళ్ళగొట్టి ఉండవచ్చు. You know, we say, Lord, take out the demons. We don't want these demons here. ఓ ప్రభువా, ఈ దయ్యాలన్నిటిని వెళ్ళగొట్టండి, మాకు ఇక్కడ ఈ దయ్యాలు వద్దు ప్రభువా. You know what the Lord will say? అప్పుడు ప్రభు మీతో ఏమంటాడో తెలుసా? No, you put the demons out. నేను కాదు, నువ్వు వెళ్ళగొట్టి ఇప్పుడు.
You put the demons out. నీవు దయ్యాలను వెళ్ళగొట్టు ఇప్పుడు. Well, how am I going to do it? ఓ ప్రభువా నేను ఎట్లా చేస్తా దీన్ని? God gave you the power. దేవుడు నీకు శక్తినిచ్చాడు. He gave you the Holy Ghost. నీకు పరిశుద్ధాత్మనిచ్చాడు. That's the power of God. దేవుని యొక్క శక్తి అది. He can't give you more than that. దానికంటే ఇంకేదో గొప్పది ఇంకోటి మరొకటి ఇవ్వలేదు కానీ You get close to God and get under that presence, నీవు ఆయనకు సమీపముగా ఉండి ఆ యొక్క సన్నిధానంలో ఉన్నప్పుడు every devil will run from you. నీ దగ్గర నుండి ప్రతి దయ్యం పారిపోతుంది. Hallelujah. హల్లెలూయా. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. You just have to make a decision, how much more do you want of God? అయితే నీవు తీసుకోవాల్సిన నిర్ణయం ఏంటంటే నీకు దేవుడు ఎంత కావాలో ఆ నిర్ణయం తీసుకోవాలి. Are you satisfied? నీవు దాంతో సంతృప్తి చెందావా? You'll never get any more. ఇక నువ్వు సంతృప్తి చెందితే నీ ముంగడ ఏది నిలబడలేదు. But if you're hungry, నీవు ఆకలి దప్పులతో if ఉంటే you desire Him, నీవు ఆయన కొరకు ఆశపడినట్లయితే He will give you as much as you desire. నీవు అడిగిన దానికంటే అత్యధికమైనది దేవుడు నీకు If అనుగ్రహిస్తాడు. you keep desiring, He'll keep pouring it in. నీవు ఆ విధంగా ఆయన పట్ల ఆశ కలిగి ఉన్నప్పుడు దాని ఆశకు ఆయన మెండుగా నిన్ను నింపుతాడు. Praise the name of the Lord Jesus. ప్రభువైన యేసు నామమునకే స్తుతి కలుగును గాక. He wants to give to you, friends. He wants to give to you. ఆయన నీకు ఇవ్వాలనుకుంటున్నాడు స్నేహితులారా. He wants to fill you to overflowing. నీవు నీ యొక్క అనగా నీవు గిన్నె నిండి ప్రవహించే విధంగా పొర్లి పారే విధంగా నిన్ను ఆయన నింపుతాడు. Hallelujah. హల్లెలూయా. Now let's go to Genesis chapter 18. అయితే ఇక్కడ ఆదికాండం 18వ అధ్యాయం దగ్గరికి వెళ్దాం. Now we were talking about the order of Pentecost. మనం ఇక్కడ మాట్లాడుకున్న కార్యం ఏంటంటే పెంతెకోస్తు యొక్క కార్యము ఆ యొక్క ఆర్డర్. Why are we talking about the order of Pentecost? మనం ఎందుకని ఆ పెంతెకోస్తు యొక్క క్రమమును గురించి మాట్లాడుకొనుచున్నాము? Because when that glory of God had come down at Pentecost, ఎందుకనగా దేవుని యొక్క మహిమ పెంతెకోస్తు నాడు అది దిగి వచ్చి ఉన్నది. there is a reason why it came. దాని యొక్క కారణం ఏంటంటే అది ఎందుకు వచ్చినది అనే దానికి గల కారణం ఒకటి ఉన్నది. There's a specific order of God అక్కడ దేవునికి ఒక ప్రత్యేకమైనటువంటి క్రమము ఉన్నది. that will bring the glory of God. అది దేవుని యొక్క మహిమను తీసుకొని వచ్చుచున్నది. Now we're going to talk about the return of the former glory. మనము ఇక్కడ మునుపటి మహిమలోనికి వెళ్ళుట లేక మరలుట తిరిగి వెళ్ళుట అనే దాని మీద మాట్లాడుచున్నాం. In Genesis chapter 18, ఆదికాండం 18వ అధ్యాయం and verses 1 to 3. ఇక్కడ 1 నుండి 3 వచనాలను చూస్తే Hallelujah. హల్లెలూయా. మరియు మమ్రే Yes. ఓకే మరియు మమ్రే దగ్గర ఉన్న సింధూర వనములో అబ్రహాము ఎండవేల గుడారపు ద్వారమందు కూర్చుని ఉన్నప్పుడు యెహోవా తనకి కనబడెను. అతడు కనులెత్తి చూచినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉండిరి. అతడు వారిని చూచి గుడారపు వాకిట నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేలమట్టుకు వంగి, ప్రభువా నీ కటాక్షము నా మీద నున్న ఎడల ఇప్పుడు నీ దాసుని దాటిపోవద్దు. Now read verses 9 and 10. మరి 9వ వచనం 10వ వచనం కూడా చూద్దాం. వారతనితో నీ భార్య అయిన శారా ఎక్కడ ఉన్నదని అడుగగా అతడు అదిగో గుడారములో నున్నదని చెప్పెను. అందుకాయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండిన గుడారపు ద్వారమందు వినుచుండెను. We see that these angels came to Abraham, and the one was actually the Lord himself. అయితే ఈ యొక్క దూతలు అబ్రహాము దగ్గరికి వచ్చి ఉండగా దాంట్లో ఒక ఆయన మాత్రము దేవుడైన ప్రభు. And the Lord told him that Sarah is going to have a son. ప్రభు అన్నాడు శారాకు కుమారుడు కలుగుతాడు అని చెప్పాడు. For many years, Abraham and Sarah tried to have children, and she could not. అయితే చాలా సంవత్సరాలుగా అబ్రహాము శారాలు పిల్లలు కావాలనుకున్నారు కానీ ఆమెకు పిల్లలు కలగలేదు. And even there was a time when Sarah had said, I want you to take Hagar, my servant, and have a child with her. అయితే శారమ్మకు ఒక ఆలోచన వచ్చి ఏం చేసిందంటే అబ్రహాముతో
హాగారును తీసుకొని వెళ్ళు, ఆమెతో ఒక కుమారుని కన్నట్లయితే. And she said, well, maybe God will fulfill his promise in that way. అలాగూ నువ్వు చేసినప్పుడు దేవుడు ఆమె ద్వారా ఈ తన యొక్క కార్యాన్ని నెరవేర్స్తాడని నేను అనుకుంటున్నాను. If God said Sarah is going to have a child, Sarah is going to have a child. ఒకవేళ దేవుడు షారాకు కుమారుడు కలుగును అని చెప్తే షారాకే కుమారుడు కలుగుతాడు. So now many years had gone by. ఆ విధంగా చెప్పబడిన తర్వాత ఎన్నో సంవత్సరాలు ఆ విధంగా వెళ్ళిపోయినాయి. And I was listening to a message that Brother Branham was preaching. ప్రవక్త మాట్లాడిన ఒక సందేశాన్ని నేను వింటున్నప్పుడు, And he was preaching about the omnipotent God. ఆయన సర్వభౌముడగు దేవుని గురించి ఆయన మాట్లాడుతూ, And he says God loves to come down at a junction of time. అయితే కూడలి ఒక జంక్షన్, ఒక కూడలిలో ఉన్నటువంటి సమయములో ఆయన దిగి రావాలని దేవుడు ఎప్పుడు ఇష్టపడతాడు. And at that junction he likes to display his omnipotence. ఆ యొక్క కూడలిలో ఆ విధంగా కాలాలకు, అన్ని కాలాలకు మధ్యలో ఉండేటువంటి ఆ సెంటర్ ఆఫ్ టైం, ఆ జంక్షన్లో, ఆ కూడలిలో దేవుడు అక్కడికి దిగి వచ్చి, I was so inspired by that I had to come to the church and preach a message on that subject. అయితే ఆ అంశం మీద నేను మాట్లాడాలని నిజంగా నాకు ఎంతో ఆనందం కలుగుతా ఉన్నది. I'm still inspired by the subject. ఆ యొక్క వర్తమానము, ఆ అంశము చేత నేను ఎంతగానో నేను స్ఫూర్తి చేయబడ్డాను, ప్రేరేపించబడ్డాను. At a time when you have difficulties, నీ యొక్క సమయం, నీ యొక్క జీవితంలో కొన్ని కాలాలలో, కొన్ని సమయాలలో, కొన్ని కష్టాలలో ఉన్నప్పుడు God loves to come down and display his power. అక్కడ దేవుడు దిగి వచ్చి తన యొక్క శక్తిని నీ ఎడల ప్రదర్శిస్తాడు. He loves impossible situations. ఆయన అసాధారణమైన లేక అసాధ్యము, ఇవి ఇంపాసిబుల్ అంటే ఇవి సాధ్యము కాదు అనే కార్యాలను చూసి ఇష్టపడతా ఉంటాడు. So God had waited till Abraham and Sarah got very old. అయితే దేవుడు ఎక్కడ దాకా వేచి ఉన్నాడంటే అబ్రహాము షారాలు ఇద్దరు కలిసి వృద్ధాప్యము వరకు వచ్చే వరకు దేవుడు అక్కడ వారి గురించి వెయిట్ చేస్తాడు. And now Sarah is 90 years old and Abraham is 100. అయితే ఇక్కడ షారా 90, అబ్రహాముకు 100 సంవత్సరాలు. There's no children. ఎంత మాత్రం కూడా పిల్లలు లేరుగా. And now it's no longer possible. ఇది ఎంత మాత్రం కూడా సాధ్యం కాదుగా. But Abraham is saying, God said we're going to have a son. అయితే అబ్రహాం అన్నాడు, దేవుడు మనకు కుమారుడు కలుగును అని చెప్పాడు కదా. The Bible says he did not look at the deadness of his body. అయితే అతని యొక్క శరీరము యొక్క మృతతుల్యమైన దానిని అతడు చూడకుండగా He still believed God's word. అతడు దేవుని వాక్యాన్ని నమ్మి ఉన్నాడు. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. So now this verse of scripture says, ఈ యొక్క లేఖన భాగములో గనుక చూస్తే, and that's in verse 10, ఆ యొక్క 10వ వచనము, I will certainly return unto thee according to the time of life. ఇక్కడ మీదటికి అనున్నది ఇది, there is a translation mistake in Telugu, brother. It says coming in the coming time, it says, but it's a translation mistake. It says Okay. according to the time of life, right? Yes. Another words. Right. I'll explain and you translate. But for you, what it's saying, there was a time that you could have life, but that time is gone. But that time period where you could have life is going to be returned back to you. అయితే ఇక్కడ దీని అర్థం మీదటికి అని ఇక్కడ ఉంది, కానీ అక్కడ ఇంగ్లీష్లో ఏమన్నదంటే ఐ విల్ రిటర్న్ టు యూ బ్యాక్ అకార్డింగ్ టు ద టైమ్ ఆఫ్ లైఫ్. అంటే దాని అర్థం ఏంటంటే నీవు ఏ జీవాన్నైతే కోల్పోయితివో, శారమ్మ ఏ జీవాన్నైతే కోల్పోయిందో తన శరీరంలో, ఆ జీవకాలము మరలా నీకు తీసుకొని వచ్చి నిన్ను దర్శిస్తానన్నాడు. వెరీ పవర్ఫుల్. You see, death has come in and taken a hold. మరణము వచ్చి ఆమె వారి శరీరాలను పట్టింది ఇట్లా. And the only way that they could have children, there's going to have to be a resurrection. వారి యొక్క శరీరంలో మరణము అక్కడికి ఉన్నప్పుడు వారికి పిల్లలు కలగాలంటే ఒకే ఒక కారణం ఉన్నది, వారి శరీరములో పునరుద్ధరణ జరగాల, పునరుద్ధరణ జీవము రావాల.
those portions of the body that are not working are going to have to resurrect and start working again. చచ్చినది ఏదైతే ఉన్నదో అది ఎలాంటి పని చేయకుండా చచ్చిపోయి అక్కడ పడి ఉంటే దాని లోపలికి పునరుద్ధాన శక్తి వచ్చి దాన్ని కదిలించి దాన్ని జీవములోనికి తీసుకొని వచ్చుచున్నది అక్కడ. Now that they are very old, వీరు చాలా ముసలి వాళ్ళు అయిపోయి, and Abraham would say, Sarah, how do you feel today? అక్కడ అబ్రహాము వచ్చి ఉదయకాలం వచ్చి, శారమ్మ ఈ రోజు ఎలా ఉన్నది, నీకు ఎట్లా అనిపిస్తుంది అని అన్నాడు. Well, Abraham, I feel like I did yesterday. నిన్నెట్లున్నదో ఈ రోజు కూడా అట్నే ఉన్నది అబ్రహామా. He says, praise the Lord, we're still going to have that son. అయినప్పటికీ పర్వాలేదు, ప్రభువుకు స్తోత్రం, మనకు ఖచ్చితంగా ఒక కుమారుడు దేవుడిస్తాడు. It's going to happen. అది ఖచ్చితంగా జరుగుతుంది. Amen. ఆమేన్. So therefore what happens one day, they wake up. అయితే ఒక రోజు వారు మేల్కొని నిద్రలోంచి లేచారు. And he looks at Sarah. ఆయన శారా దగ్గరికి వెళ్ళాడు. Sarah, శారమ్మ, what's happened to you? ఏం జరిగిందమ్మా నీకు? She says, what's happened to you? అసలు 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 నీకేం జరిగిందయ్యా? Sarah, you look so young. ఏయ్, నువ్వు చాలా యవనునిగా మారిపోయావే. You look so beautiful. నువ్వు చాలా అందంగా కనబడుతున్నావు. And she's staring at him. ఆయన ముందు ఆమె నిలబడి, You look like a young man again. మళ్ళీ నువ్వు యవనస్తుల్లాగానే కనబడుతున్నావయ్యా నాకు. Really? అవునా? I don't feel different. అరే, నేను ఎలాంటి తేడా, నాకు ఎలాంటి వ్యత్యాసం అనిపించట్లేదుగా. I'm telling you, Sarah, Abraham, that you look like a young man. అవునయ్యా, నీకు నిజమే చెప్తున్నాను, నువ్వు మళ్ళీ యవనస్తునిగా మారిపోయినావు, యవనస్తునిలాగా వయసు పిల్లోనిలాగా కనబడుచున్నావు. And they realized something happened to them. అక్కడ వారికి ఏదో జరిగినదిగా వారు గుర్తించినారు. And what happened is God had returned the former glory. అయితే అక్కడ జరిగినటువంటి కార్యం ఏంటి, ఏదైతే ఉన్నదో ఏం జరిగిందంటే, దేవుడు వారిని మునుపటి మహిమలోనికి తీసుకొచ్చాడుగా. When we are young, we're in our original glory, but we get older, like me. Go on. మనము యవన ప్రాయంలో ఉన్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉంటాం. ఇక ముసలోన్లో ఏమైనాక చూడండి నేను ఎట్లా అయిపోతున్నాను. Getting a little older like me. తన వలే ముసలోన్లో అయిపోతున్నాము. I'm looking for the return of my former glory. నేను నా యొక్క మునుపటి మహిమను వెతుకుతున్నాను ఇప్పుడు. Because the Lord said when we're taken away, we're going to go back to our prime, which is about 20-25 years old. ప్రవక్త దేవుడు ఏమన్నాడంటే, మనము ఎప్పుడైతే ఈ యొక్క శరీరాన్ని విడిచిపెడతామో ఆ మహిమలోనికి వెళ్ళినప్పుడు మనము 20 నుండి 25 సంవత్సరాల యవనస్తుల వలె ఉంటామని చెప్పాడు. Amen. అది నిజం. ఆమేన్. Glory to God. And so here they realize a change has happened. అయితే ఇక్కడ వారి శరీరాల మార్పు చెందడం వారు గుర్తించినప్పుడు, so while they are on a journey, there was a king that seen her. అయితే ఇక్కడ వారు ప్రయాణం చేస్తున్నారు. ఈ యొక్క అబ్రహాము శారాలు వారు ప్రయాణం చేస్తుండగా ఒక రాజు వారిని చూచాడు. And he seen how beautiful she was. ఏమి ఎంత అందంగా ఉన్నదేంటి అని చెప్పేసి శారమ్మ గురించి ఆ రాజు అన్నాడు. And he wanted to take her for his wife. అతడు ఏమనుకున్నాడంటే, ఈమె నేను పెళ్లి చేసుకున్న భార్యగా తీసుకుంటాను అనుకున్నాడు ఆయన. And he said, they asked Abraham, who is this? అబ్రహామును అడిగారు, ఏ బాబు నువ్వెవరయ్యా? He said, it's my sister. ఆయన అన్నాడు, ఈమె మా చెల్లె. Oh, well, that's fine. అయితే ఓకే, పర్లేదు, మంచిగున్నది, బాగున్నది. Then the king says, well, I can take her for to be my wife. ఆ యొక్క రాజు అన్నాడు, ఈమె నేను పెళ్లి ఈమెను తీసుకుంటే నేను పెళ్లి చేసుకుంటా అన్నాడు. You know, I think it's an interesting story. అది చాలా ఆసక్తికరమైనటువంటి భాగమై ఉన్నది. Because I would like to talk to the king. అయితే నేను ఆ యొక్క రాజుతో మాట్లాడాలండి. I said, you know, you've got this lady here. అయ్యా, ఇక్కడ నువ్వు చేర్చుకున్నటువంటి ఈ యొక్క స్త్రీ ఎవరైతే ఉన్నారో, and you're going to take her to be your wife? ఈమెను నీ యొక్క భార్యగా నువ్వు తీసుకోవాలనుకుంటున్నావా? Oh yes, she's so beautiful. అవునండి, అవును, ఈమె చాలా అందంగా ఉన్నది శారమ్మ అని అంటున్నాడు. She's going to make a good bride. ఆమె మంచి పెళ్లి కుమార్తెగా చేయబడుతుంది. Do you know she's 90 years old? నీకు ఆ విషయం తెలుసా రాజా? ఆమెకు 90 ఏళ్ళు బాబు.
What are you talking about? ఏం మాట్లాడుతున్నావు బాబు నువ్వు? You have yourself an old lady. మరి నువ్వే 90 ఏళ్ళ వృద్ధురాలను ఎన్నుకున్నావు మరి. This cannot be. ఇది అలా ఉండకూడదు. But కానీ the scripture says లేఖనం అంటున్నది that he wanted her for his wife. ఆ రాజు ఆమెను తన కొరకు భార్యగా మార్చుకోవాలనుకున్నాడు. And those scriptures are confirmation that the former glory has been returned. ఆ లేఖనాలే ఆ వారు మునుపటి మహిమను పొందుకొని ఉన్నారనే దానిని రుజువు చేయుచున్నది. You see, before the promised son comes, మీరు ఇక్కడ గమనించినట్లయితే వాగ్దాన కుమారుడు రావడానికంటే ముందుగా, before the promised son comes, ఆ యొక్క వాగ్దాన కుమారుడు there రావడానికి has ముందు, to be return of the former glory. అయితే ఆ వాగ్దాన కుమారుడు రావడానికి ముందు మునుపటి మహిమలోనికి వారు రావలసి ఉన్నది. Amen. ఆమేన్. Amen. Glory to God. దేవునికే మహిమ కలుగును గాక. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. Now listen closely. ఇప్పుడు చాలా జాగ్రత్తగా To ఆలకించండి. have the promised son to be manifested in our lives, అయితే మన జీవితాలలో కూడా మన వాగ్దాన కుమారుడు మన యందు ప్రత్యక్షపరచబడడానికంటే ముందుగా we have to return back to the former glory of the church. మనము కూడా సంఘముగా మునుపటి మహిమలోనికి మనము తిరిగి రావలసి ఉన్నది. And that former glory is the Holy Ghost. ఆ మొదటి మహిమ, ఆ యొక్క మునుపటి మహిమ ఏదైతే ఉన్నదో అది పరిశుద్ధాత్మై ఉన్నాడు. Glory to God. దేవునికి మహిమ Lord, కలుగును I గాక. want Jesus. ప్రభువా నాకు యేసు I కావాలి. want you to manifest yourself in my life. నా జీవితంలో నిన్ను ప్రత్యక్షపరచుకోవలసి ఉన్నది. Friend, we got to come back to our former glory. మనము ఖచ్చితంగా మన యొక్క మొదటి మహిమలోనికి We రావలసి need the ఉన్నది. Holy Ghost to come back into the church. పరిశుద్ధాత్మ సంఘములోనికి రావలసి ఉన్నది. And only then can we manifest Jesus Christ. అప్పుడే మనము యేసు క్రీస్తును మనం ప్రత్యక్షపరచగలము. Amen. It's not, we don't have the manifestation of Christ just by doctrine. అయితే ఏదో ఆ యొక్క బోధల ద్వారా సిద్ధాంతాల ద్వారా యేసు క్రీస్తును మనం ప్రత్యక్షపరచలేము. కానీ But it actually has to be the power of the Holy Spirit. అది రావాలి అంటే యేసు క్రీస్తును ప్రత్యక్షపరచాలి అంటే పరిశుద్ధాత్మ యొక్క శక్తిని మనం కలిగి ఉండవలసి ఉన్నది. And when Christ comes to catch his bride away, అప్పుడు ఎప్పుడైతే యేసు తన యొక్క వధువును కొనిపోవడానికి వచ్చుచున్నాడో there has to be a return of the former glory. అప్పుడు ఆమె ఆ యొక్క మొదటి మహిమలోనికి రావలసి ఉన్నది. We have to return back to 20-25 years old. అయితే మనం ఎక్కడికి వెళ్ళిపోవాలంటే 2025 సంవత్సరాలకు పూర్వం వెళ్ళిపోవాలిగా. Because the aging is the hand of death. ఈ యొక్క ఏజింగ్ అంటే వయసు మరణం అనేటువంటిది ఏదైతే ఉన్నదో మరణానికి దగ్గరగా వెళ్తున్నామని చూపిస్తున్నది. And death has to drop away. అక్కడ మరణము కుప్పగూలిపోవాలి. And we return back to our youth again. మనం మన యొక్క యవన ప్రాయములోనికి తిరిగి రావలసి ఉన్నది. Then he can take us home. అప్పుడు ఆయన మనల్ని తీసుకొని పరలోక గృహానికి వెళ్ళిపోతాడు. Glory to the name of Jesus. యేసుక్రీస్తు నామమునకే మహిమ కలుగును గాక. Amen. Amen. 2000 years ago, the church had a jubilee time, a day of Pentecost. అయితే పెంతెకోస్తు పండుగ దినమున సంఘములకు 50వ రోజున వారికి సునాద సంవత్సరము జరిగింది. సునాదము జరిగింది. And what happened? The enemy come in and destroyed the work of God. అయితే దేవుని పనిని పాడు చేయడానికి వారి మధ్యలోనికి అపవాది చొరబడి వచ్చాడు. And Thyatira, they went into the dark ages. అప్పుడు వారు చీకటి అంధకార లేక చీకటి కాలముల గుండా వెళ్ళవలసి వచ్చింది. But God said, I will restore. కానీ దేవుడు అన్నాడు నేను మళ్ళీ పునరుద్ధరించెదను. And there's only one way there can be a restoration. ఆ విధంగా పునరుద్ధానం లేక పునరుద్ధరించబడడానికి ఒకే ఒక్క మార్గము ఉన్నది. And a return of the former glory. ఆ యొక్క మునుపటి మహిమలోనికి ప్రవేశించడానికి It has to be a crucifixion. అక్కడ ఆ సిలువ వేయబడవలసిన కార్యము జరగాలి. Amen. We have to come back to Calvary again. మనము మళ్ళీ ఆ యొక్క కలవరి దగ్గరికి రావాలి ప్రియులారా. And that was Luther's message. అదే లూథర్ యొక్క వర్తమానము. Amen. The just shall live by faith. నీతిమంతులు విశ్వాస మూలముగా జీవించెదరు. Faith in Calvary. అది కలవరి యొద్దకు తీసుకొని వెలుచున్నది. Coming back to Calvary. మళ్ళీ కలవరి యొద్దకు తీసుకొని వెలుచున్నది. Coming back to the atonement. ఆ యొక్క సమర్పణ దగ్గరికి సిలువ సమర్పణ దగ్గరికి తీసుకొని వెలుచున్నది. And when Luther's message came, ప్రభుకు స్తోత్రము లూథర్
గారి వర్తమానం వచ్చినప్పుడు Pentecost was on the way. అక్కడ పెంతెకోస్తు అక్కడ దాని యొక్క మార్గములో రానై ఉన్నది. Had to be Luther first, అయితే ఆ పెంతెకోస్తు రావడానికి ముందు లూథర్ రావాలి, then Wesley. ఆ తర్వాత వెస్లీ రావాలి. Now comes Pentecost. ఇప్పుడు పెంతెకోస్తు వచ్చి ఉన్నది. And after Pentecost, ఆ పెంతెకోస్తు తర్వాత now that the glory of God has come back into the church, అప్పుడు దేవుని యొక్క మహిమ సంఘములోనికి దిగి వచ్చినది. now they're ready for the message. ఇప్పుడు వారు వర్తమానం కొరకు సిద్ధపడి ఉన్నారు. Now they're ready for the message. వారు ఇప్పుడు వర్తమానం కొరకు సిద్ధపడి ఉన్నారు. And that message is Jesus Christ. ఆ వర్తమానమే యేసు క్రీస్తు అయి ఉన్నాడు. Praise the Lord. ప్రభువుకు స్తోత్రములు. You see, at the day of Pentecost, that glory come and fill the church. ఆ యొక్క పెంతెకోస్తు పండుగ దినమున ఆ యొక్క దేవుని మహిమ వచ్చి ఆ యొక్క ప్రజలను నింపినప్పుడు And over a period of time, they begin to lose that glory. ఆ సమయంలో ఆ యొక్క ఒక సమయం వచ్చింది, ఆ యొక్క మహిమను వారు కోల్పోతున్నారు. So they went into darkness. వారు ఆ యొక్క అంధకారములోనికి వెళ్ళిపోయారు. Then God had to restore it back again. మళ్ళీ దేవుడు దాన్ని పునరుద్ధరించాడు. Now we're at a place again. మనము మళ్ళీ ఇప్పుడు ఒక స్థానములోనికి వచ్చాము. The glory is being lost again. ఆ యొక్క మహిమ వారు కోల్పోయిన మహిమ I believe today, ఈ రోజు నేను నమ్ముచున్నాను. friends, we want to unite together. సహోదరులారా, మనము స్నేహితులారా, మనమందరము కూడా ఐక్యతలోనికి రావాలి. We want to join together in unity. మనమందరము కూడా ఐక్యమత్యములోనికి వచ్చి Say, జోడించబడాలి. Lord, we're not going to lose that glory. ప్రభువా, మేము ఆ మహిమను కోల్పోదలుచుకోలేదు నాయనా. I believe in that glory. నేను ఆ మహిమను నమ్ముచున్నాను. I believe in your word. నేను నీ వాక్యాన్ని నమ్ముచున్నాను. The glory is the Spirit of God. ఆ యొక్క మహిమ దేవుని యొక్క ఆత్మ ఉన్నది. And we're not going to let it leave the church. మేము ఆ యొక్క మహిమ మా సంఘాన్ని విడిచిపెట్టనివ్వద్దు అనుకుంటున్నాం. We want the Spirit of God here. మేము ఆ దేవుని ఆత్మ ఇక్కడ ఉండాలనుకుంటున్నాము. I'm not satisfied with a dead church. నేను ఆ మృతమైన సంఘముతో నేను ఎంత మాత్రం సంతృప్తి చెందలేను. I'm not satisfied with a dead church. నేను మృతమైన సంఘముతో ఎప్పుడు సంతృప్తి చెందలేనండి. Amen. నిజమేనా? I think that's why you came from the world. అందుకనే కదా మీరు లోకమును విడిచిపెట్టి దేవుని సన్నిధికి వచ్చారు. That's why you came from the organizations. ఈ యొక్క సంస్థాగతమైన కార్యాల నుంచి బయటకు వచ్చింది అందుకేగా. Because there's life in the church. ఎందుకనగా సంఘములో ఆ జీవము ఉన్నది. But do you know that you can die spiritually sitting right here in the message church? ఇక్కడ వర్తమాన సంఘములో ఉండి మీకు ఒక విషయం తెలుసా అండి? వర్తమాన సంఘములో ఉండి మీరు సంఘములో కూర్చొని ఉండి కూడా చచ్చిన వారుగా ఉంటారనే విషయం ఒకటి తెలుసా మీకు? See, the devil has no boundaries. అయితే దయ్యానికి ఎలాంటి హద్దులు లేవు. Just because we're a message church doesn't mean he can't come in here. మేము మెసేజ్ చర్చ్గా వర్తమాన సంఘము కాబట్టి దయ్యం మా మధ్యలోనికి రాడు అని మీరు అనుకోకండి. The Bible says he goes to church. బైబిల్ అంటుంది సాతానుడు కూడా చర్చికి పోతాడు. The book of Job tells us that. బైబిల్ యోబు గ్రంథం చెప్పట్లేదా? When the sons of God were all gathered together, there's Satan sitting there too. దేవుని కుమారులందరూ కూడా కూడుకున్నప్పుడు సాతాను కూడా అక్కడికి వచ్చినట్టుగా బైబిల్ చెప్పట్లేదా? And he'll sit here, he'll come in here and put you to sleep spiritually. ఇక్కడ వాడు మీ దగ్గరికి మెల్లగా వచ్చేసి మిమ్మల్ని ఆత్మీయంగా నిద్రపుచ్చుతాడు. Make you content in your spiritual walk. మీరు ఆత్మీయమైన నడకలో ప్రయాణములో నడుస్తూ Praise the Lord, I'm okay. నేను ప్రభువుకు స్తోత్రం, నేను బాగున్నా, మంచిగా ఉన్నా. Thank God for his mercy. దేవుని యొక్క కనికరముల కొరకు వందనములు. I know he loves me. నాకు తెలుసు ఆయన నన్ను ప్రేమిస్తున్నాడని. But you know the Bible says in Ezekiel. అయితే హెజ్కేల్ గ్రంథములో బైబిల్ అంటున్నది, go throughout the city and mark those that are sighing and crying for the abomination that's in the city. అయితే హేయమైనది ఉన్నది అని లేక ఏమైనది ఉండునట్లుగా అక్కడ ఉన్నటువంటి వారిని నీవు ముద్రించుము అని అక్కడ రాయబడింది. How many are really burdened for the souls that are within the church and around? ఇక్కడ సంఘములోను మరియు చుట్టుప్రక్కల ఉన్న ఆత్మల గురించి ఎంతమందికి మీలో భారం ఉన్నది? Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. You see, he can put us to sleep right here. ఇక్కడ మనల్ని సాతానుడు ఏం చేస్తాడంటే మంచిగా పడుకోబెడతాడు హాయిగా పడుకోని. Amen.
the pastor is preaching, పాస్టర్ గారు బోధ చేస్తూనే ఉంటాడు, or someone is preaching, చాలా కొంతమంది బోధ చేస్తూ ఉంటారు. and you find your mind wandering so easily. అయితే మీరు నేను పండుకోను కదా బ్రదర్, మంచిగా ఉన్నా కదా అని అనుకోవచ్చు, కానీ నీ మనసును తీసుకుపోయి ఎక్కడో వివరింపజేస్తా అంటాడు వాడు. Hallelujah. I know. I've experienced it. నాకు తెలుసు, ఇవన్నీ నాకు కూడా అనుభవాలు ఉన్నాయి. See, I'm not just putting it on you. నేను ఏదో మీ మీద నెపం వేస్తలేను, మీ మీద నేరం మోపుతలేను, కానీ I've experienced these things. నేను కూడా వీటిని అనుభవించిన. And I know how the devil works. నాకు తెలుసు దయ్యం ఎట్లా పని చేస్తుందో. But I am determined. నేను దీన్ని ఎప్పుడో గమనించాను. God brought me from darkness. దేవుడు నన్ను అంధకారములో నుంచి పిలిచి And he ఉన్నాడు. brought me into the light of God. నన్ను దేవుడు ఆ యొక్క దేవుని వెలుగులోనికి తీసుకొచ్చాడు. And he's not taking me back there again. నన్ను మళ్ళీ అంధకారంలోనికి దేవుడు నన్ను తీసుకొని వెళ్ళాడు. He will not take me back to the darkness again. నన్ను ఎంత మాత్రము కూడా దేవుడు మళ్ళీ ఆ అంధకారంలోనికి తీసుకొని వెళ్ళాడు. I am determined. నేను దాన్ని గమనించాను. And what about you? నీ గురించి ఏంటి? What about you tonight? ఈ రాత్రి నీ గురించి ఏంటి? Are you determined that you're going to walk in the light? నీవు జీవవాక్యములో లేక దేవుని వెలుగులో నువ్వు నడుచుచున్నావని నువ్వు గుర్తించుచున్నావా? That you want Jesus Christ? మీకు యేసుక్రీస్తు అవసరమై ఉన్నాడా? You know the Bible says మీకు తెలుసా బైబిల్ ఏమంటుందో? the kingdom of heaven suffers violence. The kingdom of heaven has violence. పరలోక రాజ్యము అది ఎలా చెప్పబడ్డదంటే బలాత్కారుల చేత పట్టబడింది అని రాయబడ్డది. And the violent take it by force. అయితే ఆ బలాత్కారులు బలవంతముగా దాన్ని చెరపట్టుకున్నారని ఉన్నది. Who are these violent people? ఎవరు ఈ భయానకమైన బలాత్కారులు అనబడిన వారు ఎవరండి వీళ్ళు? It's the believer. వారు ఎవరో కాదు, విశ్వాసులే. We are determined we're going to take heaven. పరలోకాన్ని చెరపట్టడానికి ఆ భయంకరమైనటువంటి బలాత్కారులుగా ఉన్నది మనమేనంట. Amen. Why? ఎందుకో తెలుసా? The devil is fighting us. దయ్యము మన మీదికి వచ్చి మనతో He పోట్లాడుచు. does not want us to claim heaven. మీరు పరలోక రాజ్యాన్ని మీ యొక్క స్వాధీనం లేక క్లెయిమ్ అంటే ఈ పరలోక రాజ్యం నాదే అని నువ్వు చెప్పడానికి వాడు ఎంత మాత్రం కూడా నిన్ను అలాగూ వాడు నిన్ను ఉండనివాడు. He doesn't want us to go to heaven. నీవు పరలోక రాజ్యం పోవాలని మనకి ఇష్టం లే. And my thoughts are నా యొక్క ఆలోచనలు ఏంటంటే, Satan, you're not going to stop me. నా యొక్క ఆలోచనలు అంటే ఈ దైవజనుడు ఏమంటున్నాడంటే, సాతానా నీవు నన్ను ఎంత మాత్రం ఆపలేవు. You're not going to stop me. నన్ను ఆపలేవు, నీ తరం కాదుగా. Is the devil going to stop you? నిన్ను ఎంత మాత్రం కూడా ఆపదమ్మా. What about you? Is the devil going to stop you? నిన్ను దయ్యం ఆపుతుందా చెప్పు సహోదరి. What about you, brothers? Is the devil going to stop you? మిమ్మల్ని దయ్యం ఆపుతుందా చెప్పండి సహోదరులారా. Amen. We need to be men. We need to be women of God. మనకు దేవుని యొక్క పురుషులు, దేవుని యొక్క పిల్లలు, దేవుని యొక్క దైవదాసులు, దాసురాలు కావాలి. There's an expression that is used. ఒక భావన లేక ఒక కార్యాన్ని వ్యక్తపరిచే ఒక మాట ఉంటుంది. When you are marking off a property, ఒక భూభాగంలో గుండా నువ్వు నడుస్తుండగా, you put a stake in the ground. You put a stake, a steel stake or a wood stake. ఒక ఇనుప కట్టిని అక్కడ నువ్వు పాతినప్పుడు, and this is a marker. అదేంటంటే హద్దు, అదొక గుర్తు. Amen. Amen. And spiritually we drive a stake in the ground. ఆత్మీయంగా కూడా మనం మన యొక్క దాంట్లో ఒక దాన్ని ఇక్కడ మనము పాతి పెట్టుకొని ఉంటాం. A decision is made. దాని అర్థం ఏంటంటే ఒక నిర్ణయం తీసుకొని ఉండడం. Every once in a while I bring Satan back to this place. ఆ యొక్క డిసిషన్, ఆ యొక్క నిర్ణయం తీసుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని సందర్భాలలో దయ్యాన్ని తీసుకొచ్చి ఎక్కడైతే మనము ఆ నిర్ణయం తీసుకున్నామో ఆ స్థలం దగ్గర తీసుకొని రావాలి. Satan, you see this? సాతానా నువ్వు ఇది చూసినావా? This is where I made my decision. నేను ఇక్కడ ఈ పలాని సమయంలో ఈ పలాని స్థలములో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. I made my decision a long time ago. నేను ఈ యొక్క నా యొక్క నిర్ణయం చాలా కాలం క్రితమే నేను ఇక్కడ తీసుకొని ఉన్నాను. And I haven't changed my mind. నేను ఎంత మాత్రం కూడా నా మనసు మార్చుకోను.
I haven't changed my mind. నేను నా మనసును మార్చుకోవాల్సిన అవసరం లే. Yep, it's still there. నా యొక్క నిర్ణయం అక్కడ ఒక్కసారి తీసుకున్నానా అది అక్కడే ఉన్నది. Every once in a while I go and look. Yep, it's still there. నేను ఆ నిర్ణయం తీసుకున్న రోజు ఏదైతుందో ఆ రోజును బట్టి ఆ రోజు నుండి నేను దాన్ని చూస్తూ అక్కడ ఉన్నది ఆ నిర్ణయం. Hallelujah. హల్లెలూయా. You see, we need to have that kind of attitude. అలాంటి వైఖరిని మనం కలిగి ఉండవలసి ఉన్నది. God, in this day, this is a restoration message. దేవా ఇది ఏ దినం అంటే దేవుడు దీనిని పునరుద్ధరించినటువంటి దినమై ఉన్నది. We've all heard that. We've all heard this. మనం ఇదంతా కూడా విన్నాం. And it's a restoring of the former glory. మునుపటి మహిమను పునరుద్ధరించుటై ఉన్నది. I've heard it said that it is the restoration is the restoration of the word. చాలా మంది అన్నారు పునరుద్ధరణ అంటే మళ్ళీ వాక్యమును పునరుద్ధరించి తీసుకొని రావడము అని చెప్పేసి అంటా ఉండడం నేను విన్నాను. Friends, the word does not need restored. అయితే వాక్యం ఎక్కడనో పోయింది, అది తప్పిపోయింది, మళ్ళీ దాన్ని తీసుకొని వచ్చి మళ్ళీ దాని స్థానంలో అక్కడ మనం పెట్టడం అనేటువంటి పునరుద్ధరణ అనేటువంటిది లేదు స్నేహితులారా. It's the same yesterday, today and forever. వాక్యము నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నది. It cannot change. ఆ వాక్యము ఎన్నటికి మారదు. We are the one that changed. మనము మార్పు చెందవలసి ఉన్నది. We are being brought back to the word of God. మనము తప్పిపోయాము గనుక మనమే తిరిగి వాక్యము యొద్దకు మరలవలసి ఉన్నది. And that former glory is being brought back into our lives. ఆ యొక్క మనము కోల్పోయిన మునుపటి మహిమను మళ్ళీ మనము తిరిగి పొందుకొనవలసి ఉన్నది. Amen. Lord, send that glory into my life. ప్రభువా నా లోనికి ఆ మునుపటి మహిమను తీసుకొని రా నాయనా. Send that glory, Jesus. ఆ మహిమను నాలోనికి తీసుకొని రా యేసు. Hallelujah. హల్లెలూయా. There's an old song. అక్కడ ఒక పాత కాలపు పాట ఉన్నది. To be like Jesus. యేసు వలె ఉండుటకు. To be like Jesus. యేసు వలె ఉండుటకు. That's all I ask. నేను అదే అడుగుచున్నాను. Is to be like Jesus. యేసు వలె ఉండుటకు మాత్రమే నేను అడుగుచున్నాను. I want to be like him. నేను ఆయన వలె ఉండగోరుచున్నాను. Friend, I don't want to go backwards. నేను స్నేహితులారా తిరిగి వెనుకకు వెళ్ళిపోయేవాడుగా ఉండాలని లేదు. I want to go forwards. నేను ముందుకు సాగి గృహానికి వెళ్ళిపోవాలి. Oh, praise his holy name. ఆయన పరిశుద్ధ నామమునకే స్తుతి కలుగును గాక. Glory to the name of Jesus. యేసు క్రీస్తు యేసు నామమునకే మహిమ కలుగును గాక. Many have turned on the message. చాలా మంది వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. They criticize the message and say it's all wrong. చాలా మంది వర్తమానాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయి దాన్ని విమర్శించి ఇది తప్పంటున్నారు. But my heart cries out. నేను నా మనసు నా హృదయం మాత్రము ఏడుచుచున్నది. Amazing grace. నా ఆశ్చర్యమైన కృప. Amazing grace. ఆశ్చర్యమైన కృప. That you would bring this message into my life. ఈ యొక్క వర్తమానంలోనికి నా జీవితాన్ని తీసుకొచ్చినది కృప. Thank you, Jesus. యేసు నీకు కృతజ్ఞతలు. Thank you, Jesus. యేసు నీకు కృతజ్ఞతలు. Lord, I may not be what I want to be. దేవా నేను ఇది వరకు ఏమై ఉంటినో అలాగూ నేను ఉండాలని లేదు నాకిగా. But I'm not what I used to be. నేను ఇప్పుడు గతంలో నేను పాత ప్రాచీన జీవితం ఏమై ఉన్ననో అలాంటి జీవితాన్ని ఇప్పుడు నేను జీవించకుండగా ఇప్పుడు క్రొత్తవాడగా మారిపోయాను. And Lord, I know you're going to do this work in my life. నీవు నా జీవితంలో ఈ విధమైన కార్యము చేస్తావని నేను నమ్ముచున్నాను. That I might be completely like you. నేను నా జీవితంలో నీవు నన్ను సంపూర్ణంగా నీ వలె మారుస్తావని నమ్ముచున్నాను. Praise the name of Jesus. యేసు నామమునకు స్తుతి కలుగును గాక. Praise the name of Jesus. యేసు నామమునకు స్తుతి కలుగును గాక. On the day of Pentecost, how happy those people were. ఆ పెంతెకోస్తు పండుగ దినమున వారు ఎంత ఆనందభరితులుగా ఉన్నారో They came out from the upper room. వారు ఆ మేడగదిలో ఉండి సంతోషంతో shouting and praising the Lord. వారు మంచి స్తుతించి
కేకలు వేస్తూ దేవుని ఆరాధించారు. They had never felt this spirit like this before. ఇలాంటి ఆత్మానుభూతి వారు ఇది వరకు ఎన్నడూ పొందుకోలేదు. And they are so happy. వారు ఎంతో ఆనందభరితులైపోయారు. And here the spirit is always moving around us. ఇక్కడ మన మధ్యలో కూడా ఆ ఆత్మ ఎల్ల వేళలా కదులుచున్నది. Praise the name of Jesus. యేసు నామమునకు స్తుతి కలుగును గాక. Hallelujah. హల్లెలూయా. I want to be happy that the Spirit of God is here. నేను నమ్ముచున్నాను ఆ పరిశుద్ధాత్మడు ఇక్కడ ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to God. Glory to His holy name. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. Jesus, Jesus. యేసు యేసు. What a wonderful name that is. ఎంత అద్భుతమైన నామము ఆ నామము. Amen. Every knee shall bow and every tongue shall confess. ప్రతి నాలుక నామమును ఒప్పుకోవాలి. ప్రతి మోకాలు ఆ యొక్క నామమునకు వంగిపోవాలి. Oh, praise the Lord. ఓ ప్రభువుకు స్తోత్రం. Praise His holy name. ప్రభు నామమునకు స్తుతి కలుగును గాక. May we bow before Calvary. మనమందరం కూడా కలువరి ముందు సాగిలపడదుము గాక. May we look at those blood-stained hands. ఓ ఆ రక్తము కారుచున్నటువంటి చేతులను మనము చూచుదుము గాక. May we see the crown upon His head. ఆయన తలపైన పెట్టబడిన ముళ్ళ కిరీటమును చూచుదుము గాక. May we see the love that has been bestowed for us. ఓ మన పట్ల చూపించబడిన ఆ ప్రేమను చూచి మనము దేవుని గణపరచుదుము గాక. Thank you, Jesus. యేసు నీకు ధన్యవాదములు. Thank you, Jesus. యేసు నీకు కృతజ్ఞతలు. For what you have done for me. నా కొరకు నువ్వు ఎంతో చేసి ఉన్నావు. Praise the name of Jesus. యేసు నామమునకే స్తుతి కలుగును గాక. Glory to your name. నీ నామమునకే స్తుతి కలుగును గాక. We are here for you, Lord. ప్రభువా నీ కొరకు మాత్రమే నేను ఇక్కడ ఉన్నాను. We open our hearts to you, Lord. మా హృదయాలను నీ కొరకు తెరిచి ఉన్నాము. Lord, please come. ఓ ప్రభువా దయచేసి రా నాయనా. My heart is craving for you. నా హృదయము నీ కొరకు కొట్టుకొనుచున్నది. I want you, Jesus. ఓ నీవు నాకు కావాలి యేసు. Draw me closer to you, Lord. నీకు దగ్గరగా నన్ను తీసుకో యేసు. Hallelujah. హల్లెలూయా. Hallelujah, Jesus. హల్లెలూయా యేసయ్యా. Praise the Lord. ప్రభువుకు My స్తోత్రములు. dear friends, ఓ నా ప్రియ స్నేహితులారా, Jesus is very near you right now. ఇప్పుడు యేసు నీకు ఎంతగానో దగ్గరగా ఉన్నాడు. Hallelujah. హల్లెలూయా. Glory to all you have to do is reach out and touch him. నీవు చేయగలిగిందల్లా ఒకటి, ఆయన నీకు ఎంతో సమీపముగా ఉండగా నీవు చెయ్యి చాపి ఆయనను నువ్వు దగ్గరికి తీసుకోవాలి. Let him bring that glory into your life. నీ జీవితంలో ఎంతో మహిమను దేవుడు తీసుకొస్తున్నాడు. In this presence. ఆయన సన్నిధానములో Why don't you stand to your feet with me? మీ యొక్క కాళ్ళపై అందరూ మీరెందుకు లేచి నాతో Let's కూడా stand up in his presence. ఆయన సన్నిధానములో నిలబడి ఉండండి. Hallelujah. And as you Hallelujah. stand in the Spirit of God, దేవుని యొక్క ఆత్మలో మీరందరూ కూడా లేచి నిలబడి ఉండండి. lift your hand to him దయచేసి ఎవరు అటు ఇటు తిరగదు. మీ యొక్క చేతులను ఎత్తండి. and tell the Lord Jesus, ప్రభు అయిన యేసుతో చెప్పండి, Lord, I love you. ప్రభువా నేను నిన్ను Amen. Just ప్రేమిస్తున్నాను. pour out your heart to him. ఆయనకు నీ హృదయాన్ని కుమ్మరించు. You talk to him. ఆయనతో నువ్వు మాట్లాడు. Just let him know how you feel. ఇప్పుడు నీవు ఎలా భావించుచున్నావో ఆయనకు చెప్పు. Amen. Be thankful ఆయనకు కృతజ్ఞతలు తెలియచేయి. and appreciate what he has done. నీ జీవితంలో ఆయన ఏం చేశాడో అభినందించు ఆయనని. Heavenly Father, పరలోకపు తండ్రి, I have the privilege to be here tonight ఈ రాత్రి ఇక్కడ ఉండడం నాకు ఇది గొప్ప భాగ్యము. with the family of God. దేవుని కుటుంబముతో ఉన్నాము. And Lord Jesus, ప్రభు అయిన యేసు, you are here. నీవు ఇక్కడ ఉన్నావు. You are here right now, నీవు Lord. ఇక్కడ మా మధ్యలో ఉన్నావు. Oh, hallelujah. ఓ హల్లెలూయా. The love of my life. ఓ నా యొక్క జీవమునకే ప్రేమై ఉన్నావు. My bridegroom. నా పెళ్లి కుమారుడా, To what I'm looking for దేని గురించి అయితే నేను ఎదురు చూస్తున్నానో is here right now. అది నీవు ఇక్కడ ఉన్నావు నాయనా. You are the invisible one. ఓ నీవే ఇక్కడ అదృశ్యమైన వ్యక్తి వాడవు ఉన్నావు. But you are present with us right now, Lord. కానీ నీవు కనబడక
లేకపోయినా నువ్వు ఇక్కడ మా మధ్యలో ఉన్నావు. We love you, Jesus. మేము నిన్ను We ప్రేమించుచున్నాము love యేసు. you, Jesus. మేము నిన్ను ప్రేమించుచున్నాము And యేసు. we lift our voices to you, Lord. ఓ మా స్వరాలు నీకే ఎత్తుచున్నామయ్యా. We lift our voices మా స్వరాలు నీకే ఎత్తుచున్నాం. to be able to give you praise. నీకే స్తుతి చేయడానికి మేము Oh, Heavenly Father. ఓ పరలోకపు తండ్రి, As these souls dedicate themselves to you, ఈ యొక్క ఆత్మలు నీకు సమర్పించుకొనుచుండగా and they come to realize your purpose, వారు ప్రభువా వారి ఒక ఉద్దేశము కలిగి ఉన్నారు, వారికి ఒక ఉద్దేశం ఉన్నదని వారు గుర్తించుదురుగాక. may they fulfill the word of God, వారు వాక్యమును నెరవేర్చుదురుగాక. and may this glory fill the church. ఆ మహిమనే ఈ సంఘమును నింపునుగాక. The Antichrist today is working to destroy the church. ఓ క్రీస్తు విరోధి సంఘములను దేవుని సంఘమును పాడు చేయడానికి వాడు ఎదురు చూస్తున్నాడు. And take them into some worldly religious situations. ఓ లోక సంబంధమైన మతపరమైన దాంట్లోనికి వాడు తీసుకొని వెళ్ళాలనుకుంటున్నాడు. But we want none of those things. మేము వాటిలోనికి వెళ్ళలేము ప్రభువా. We want you, Lord. మాకు నీవే కావాలి ప్రభువా. We want that former glory. మాకు ఆ మునుపటి మహిమ కావాలి. Hallelujah. హల్లెలూయా. Lord, right now, నువ్వు ఇక్కడ ఉన్నావు. as we were speaking about that stake in the ground, ఓ ప్రభువా అక్కడ నేలలో పెట్టబడిన ఆ నిర్ణయము అనబడినటువంటి దానిని we declare it today. మేము ఇప్పుడు దాన్ని ఇప్పుడు ప్రకటిస్తున్నాం. Satan, సాతానా, we've made up our mind మేము మా యొక్క మనసులను మార్చుకొని that we love Jesus. మేము ఇప్పుడు యేసును ప్రేమించుచున్నాం. We love his word. ఆయన వాక్యాన్ని ప్రేమించుచున్నాం. We love his power. ఆయన శక్తిని ప్రేమించుచున్నాం. And we made a decision. మేము ఒక నిర్ణయం తీసుకున్నాం. And that decision is still intact today. ఓ ఆ యొక్క నిర్ణయము ఇప్పటికీ మాకు ఉన్నది. We have not changed our mind. మా మనసులను మేము మార్చుకోలేదు. But we're going to serve the Lord. మేము ప్రభువును సేవించెదము. Now if you want to sit and listen to us, ఓ నీవు మా దగ్గరికి వచ్చి నువ్వు వినాలనుకుంటే you're welcome to come. నువ్వు వస్తే రా. But we're going to give God praise. కానీ మేము మాత్రం దేవునికే మహిమను చెల్లించెదము. Hallelujah. హల్లెలూయా. And you have no power over us. ఓ మా పైన నీకు ఎలాంటి శక్తి లేదు. You cannot hinder us. మమ్మల్ని ఎంత మాత్రం నువ్వు ఆటంకపరచలేవు. Because it is promised. ఎందుకనగా అది ఆయన వాగ్దానము. Amen. Because we will come to the glory of God. ఆమేన్. మేము ఖచ్చితముగా ఆ యొక్క మహిమలోనికి తిరిగి మరలదము. And it's already moving right now. అది ఇప్పటికే మా మధ్యలో కదులుచున్నది. In Jesus' wonderful name. యేసు అద్భుతమైన నామములో. In Jesus' wonderful name. యేసు అద్భుతమైన నామములో. Hallelujah. హల్లెలూయా. Hallelujah. Praise. హల్లెలూయా. ప్రైజ్. Glory to God. దేవునికే మహిమ Hallelujah. మహిమ. Thank you, Lord. హల్లెలూయా. Thank you, Jesus. ఓ వందనములు యేసయ్యా. Glory to God. Hallelujah. హల్లెలూయా. Thank you, Lord Jesus. థ్యాంక్ యూ ప్రభు అయిన యేసు నీకు వందనాలు. Thank you, Jesus. దేవా నీకు స్తోత్రములు. అందరూ ఆత్మలో లీలమై, ఆత్మలో పరవశమై, ఆత్మలో నిమగ్నమై, ఆత్మవశులమై కేవలము కలవరి వైపు చూచుచు, Yes, Lord. కేవలము Yes. కలవరి వైపు మాత్రమే చూచదాం. ఏ పరిస్థితిని చూడకుండగా Hallelujah. ప్రభు సన్నిధి మన మధ్యలో Hallelujah. మాధుర్యమైన Hallelujah. ప్రభు యొక్క సన్నిధి, ఎంతో చల్లనైన, ఎంతో మాధుర్యమైన, ఎంతో మధురమైన, ఎంతో ప్రశస్తమైన ఆ పరిశుద్ధాత్మ యొక్క స్పర్శ, ఆ పరిశుద్ధాత్మ యొక్క కదలికలను చూచుచున్నాము. Thank you, హల్లెలూయా. Jesus. ఓ ధన్యవాదములు యేసు. Thank you, Jesus. ధన్యవాదములు యేసు. ప్రభునందు ప్రియులారా, మీరందరూ కూడా మీ హృదయాలలో ప్రభు వైపు చూడండి. ఒక అద్భుతమైన సన్నిధి ఈ రోజంతా ఈ గదిలో, ఈ భవనములో, ఈ ప్రజల మధ్యలో కదులాడుచున్నది. ఒక ప్రత్యేకమైన a very special anointing, a very special anointing, the powerful presence of God. The presence of Almighty God is so powerful and rich here this morning and this evening. Hallelujah.
హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధి ఉదయకాలము, దేవుని యొక్క సన్నిధి ఈ సాయంకాలము ఎంతో అద్భుతమైన విధానములో మన మధ్యలో కదలాడుచున్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. రెండు చేతులెత్తి కళ్ళు మూసుకొని ప్రభువును ధ్యానిస్తూ అందరము కూడా ప్రభువును స్తుతిద్దాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. Praise the Lord. నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటి రక్షణను కొనేను కల్వరి వృక్షముపైనే నేను ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను, ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. దేవుని ఆత్మ కదలాడుచున్నది, దేవుని ఆత్మ కదలాడుచున్నది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నశించిపోవుచున్న నన్ను వెదికెను ఆయనే, మసిబోగులాంటి నా జీవితమును మార్చెను అవునయ్యా. నశించిపోవుచున్న నన్ను వెదికెను ఆయనే, మసిబోగులాంటి నా జీవితమును మార్చెను ఆయనే, నా క్షణను కొనేను. అయ్యా స్తోత్రం. కల్వరి వృక్షము పేరే
వృక్షముపైనే నా పాపమందడిని కడిగెను తన రక్తముతో ఆయనే నీ పాపము కడిగి ఉన్నాడు తన రక్తము ద్వారా. కొల్పెను. అవును ప్రభువా, తన సేవకై ఆయనే నా పాపమందడిని కడిగెను తన రక్తముతో ఆయనే తన ఆత్మతో మేల్కొల్పెను తన సేవకై ఆయనే నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే నా రక్షణను కొనేను ఆ కల్వరి వృక్షముపైనే ప్రేమించుచున్నాను నా ప్రభువును, ఎందుకనగా ఆయనే ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించెను. ఎందుకనగా ఆయనే మొదటిగా ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించను. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే మొదటిగా నిన్ను ప్రేమించను. ఆయన ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. మునుపటి మహిమలోనికి నిన్ను తీసుకెళ్తున్నాడు. ఓ ఆది అపోస్తుల సంఘములో దేవుని శక్తి అది ఇప్పుడు దిగి వచ్చి ఉన్నది, అది నీలోనికి వచ్చి ఉన్నది. హల్లెలూయా, 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 హల్లెలూయా. అద్భుతమైనటువంటి వర్తమానాన్ని దైవజనులు మనకు అందించి ఉన్నారు. ఒకసారి చప్పట్లతో ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఉదయకాలము తర్వాత సాయంకాలం చాలా అద్భుతమైనటువంటి వర్తమానంగా చాలా అందరూ కూడా చాలా చక్కగా వినాలని నేను నమ్ముతూ ఉన్నాను. మరి ఉదయకాలం మీకు అర్థమైందో లేదో కానీ అది కూడా మంచి వర్తమానమే. కానీ ఈరోజు మా సాయంకాలం చాలా చక్కగా మీరు అర్థం చేసుకున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక.